అవ్వగానే మనకి వివోఏ లాగిన్ అవుతారు, వివో లాగిన్ అవుతారండి. వివో ఫస్ట్ ఇచ్చిన యాప్ అండి, దీంట్లో ఎస్ఎస్జి చేయడం. అంటే ఇంతకుముందు మనం బయోమెట్రిక్ యాప్ అని ఒకటి తీసుకున్నామండి, బయోమెట్రిక్ ఒకటి చేసాము, దిశ యాప్ ఇవన్నీ మనం చేసా కదండి, సర్వే అన్ని చేసాము, అలాగే ఎన్ఆర్ఎం సర్వే ఇవన్నీ చేయడం జరిగింది. మనం దాంట్లో ఏమైనా అదే యాప్లో మీకు అప్డేట్ యాప్ ఇవ్వడం జరుగుతుంది. టెలికాన్ఫరెన్స్ అయిన తర్వాత, జూమ్ కాల్ అయిన తర్వాత దాంట్లో మీరు ఏం చేస్తారు, యాప్ ఇన్స్టాల్ చేసుకోగానే మీకు కన్సర్న్ వివో యొక్క మొబైల్ నెంబర్, ఆ వివో యొక్క మొబైల్ నెంబర్ అండి, ఆల్రెడీ యూజ్ చేసిన మొబైల్ నెంబర్ అండి, ఏదైతే 15 మన ఎంబీకే వాటికి యూజ్ చేసే కదండి ఆల్రెడీ మొబైల్ నెంబర్స్, ఆ మొబైల్ నెంబర్ అండి. ఆ మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతారు. లాగిన్ అవ్వగానే మనకి ఈ విధంగా స్క్రీన్ వస్తుందండి. లాగిన్ అవ్వనగా మనం గ్రామ సంఘం సెలెక్ట్ చేసుకుంటాము, స్వయం సహాయ సంఘం సెలెక్ట్ చేసుకుంటాము, సభ్యురాలి పేరు సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేయగానే మనకి ఈ విధంగా స్క్రీన్ వస్తుందండి. స్క్రీన్ లో చూపించినట్టుగా మనకి ఈ విధంగా వస్తుంది. కింద మనకి న్యూ లోన్ రిక్వెస్ట్ అని ఉంటుందండి. అంటే ఆ పర్టికులర్ సభ్యురాలకి ఇంతకుముందు ఏ లోన్ ఉందనేది ఇక్కడ చూపిస్తామండి. మీకు ఒక సభ్యురాలు ఏమేమి లోన్స్ తీసుకున్నారనేది ఇక్కడ మీకు గ్రిడ్ లో చూపిస్తామండి. ఇక్కడ ఇప్పుడు నేను గోడి అనే ఒక సభ్యురాలను సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఇవిడికి ఏమైందంటే ఎల్ఎల్ లోన్ ఉంది, లోన్ అమౌంట్ ఎంత తీసుకున్నారో చూపిస్తున్నాము, అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత ఉందో చూపిస్తున్నాము, ఈఎంఐ అంటానండి. మన ఈ అవుట్ స్టాండింగ్ బేస్ చేసుకుని లోన్ రిక్వెస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. అవుట్ స్టాండింగ్ బేస్ చేసుకుని లోన్ రిక్వెస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఈ అవుట్ స్టాండింగ్ అమౌంట్ పెట్టే లోన్ తీసుకోవడం జరుగుతుందండి. సో దీన్ని బేస్ చేసుకుని మనకు ఒక మెంబర్కి 50,000 అండి మ్యాక్సిమం అమౌంట్, మెంబర్కి వచ్చేపాటికి 50,000, ఎస్హెచ్జికి వచ్చేపటికి 2 lakhs, వివోకి వచ్చేపటికండి 3 lakhs. సో ఈ విధంగా పెట్టడం జరిగిందండి. ఇక్కడ మనకు కనిపించే సభ్యులందరూ కూడా బయోమెట్రిక్ వేసిన మెంబర్స్ మాత్రమే ఇక్కడికి వస్తారండి. ఏవైతే మనం బయోమెట్రిక్ యాప్ ద్వారా బయోమెట్రిక్ చేసాం కదండి, ఆ మెంబర్స్ మాత్రం మనకి డిస్ప్లే అవుతారు ఇక్కడ. ఇంతవరకు క్లియర్ అండి. అలాగే వివోకి వచ్చేపటికి ఏబిసి 3 గ్రేడింగ్ కంపల్సరీ తీసుకుంటాం. ఎస్హెచ్జికి వచ్చేప్పటికి గ్రేడింగ్ ఏబి మాత్రమే తీసుకుంటాం. దయచేసి అన్మ్యూట్ చేయండి. దేవతారెడ్డి గారు అన్మ్యూట్ చేయండి అమ్మా, మీరు మీ వాయిస్ ఇక్కడ వినబడుతోంది. సరే, గ్రేడింగ్ వచ్చేప్పటికి దీంట్లో మనం ఎలా చూపిస్తున్నాం అంటే, వివోకి వచ్చేప్పటికి ఏబిసిడి గ్రేడింగ్ అండి, 3 క్రైటీరియాలో తీసుకుంటాం. వివో లెవెల్ అయితే, ఎస్హెచ్జి లెవెల్ అయితే ఏబి, ఓన్లీ 2 గ్రేడింగ్సే తీసుకుంటాము. ప్రతి మెంబర్కి బయోమెట్రిక్ అయ్యి ఉండాలి. బయోమెట్రిక్ అయిన మెంబర్స్ మాత్రమే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతారండి, వాళ్ళు మాత్రమే మనం చూపిస్తున్నాం ఇక్కడ. అలాగే సభ్యులకు వచ్చేప్పటికి పరిమితి మొత్తం 50,000 సభ్యులకైతే, అంటే ఒక సభ్యురాలు మ్యాక్సిమం 2 లక్షలు పెట్టేసుకోవచ్చు అన్నమాట, 50,000 పెట్టేసుకోవచ్చు లోన్ రిక్వెస్ట్ కింద. ఎందుకంటే మనం ఎస్హెచ్జికి వచ్చే వివోకి వచ్చేవారికి మనం పెట్టాం కదా, లిమిట్ పెట్టాం కదా, ఎస్హెచ్జి వచ్చి లిమిట్ పెట్టాం కదా 2 lakhs. సో అందుకని ఈచ్ మెంబర్కి 50,000, ఎస్హెచ్జికి వచ్చేప్పటికి 2 lakhs, వివోకి వచ్చేప్పటికి 3 lakhs అండి. ఇది కాకుండా మనకి ఒకవేళ 2 lakhs అయిపోయింది అనుకోండి, ఒక ఎస్హెచ్జికి 2 lakhs అయిపోయింది లిమిట్, అడిషనల్గా మనం ఏం చేస్తుందంటే ఈ యాప్లో ఎమర్జెన్సీ ఫండ్ ఒక 10,000, ఈచ్ మెంబర్కి ఎమర్జెన్సీ ఫండ్ ఒక 10,000 ఎక్స్ట్రా లోన్ రిక్వెస్ట్ ఇవ్వచ్చు. అది కాకుండా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్కి ఒక 40,000 ఇవ్వచ్చు అనమాట ఒక మెంబర్కి. ఈ 2 lakhs కాకుండా అదనంగా, ఈ 2 lakhs కలిపి కాదండి, ఇవి అడిషనల్గా అనమాట. అంటే ఎస్హెచ్జికి 2 lakhs అయిపోయింది అనుకోండి, ఏదైనా మెంబర్ ఎమర్జెన్సీ ఫండ్ కావాలనుకోండి, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ లోన్ కావాలని అనుకోండి, తీసుకుంటుంది 40,000. అలాగే ఎమర్జెన్సీ కావాలనుకున్నారనుకోండి ఎవరికైనా 10,000 తీసుకుంటుంది అనమాట. ఈ 2 lakhs కలిపి అయితే కాదండి, అది అడిషనల్గా అనమాట, సపరేట్గా ఇస్తున్నాం దాన్ని. ఆ 10,000 40,000 ఏంటంటే మీకు అడిషనల్. సో ఈ స్క్రీన్లో మీకు ఇలా కనబడుతుందండి. ఎప్పుడైతే మీరు న్యూ లోన్ రిక్వెస్ట్ అని క్లిక్ చేస్తారో ఈ విధంగా వస్తుందండి.
ఎప్పుడైతే మనం న్యూ లోన్ రిక్వెస్ట్ మీరు క్లిక్ చేస్తారో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నది ఏంటంటే కార్యాచరణ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అగ్రికల్చరా లేకపోతే అగ్రికల్చర్లో ఏంటి, దేనికోసం, అసలు ఈ 25,000 ఆ మెంబరు దేనికోసం తీసుకుంటున్నాడు. సో ఇక్కడ మీకేం చూపిస్తుందంటే ఈ కార్యాచరణలో డ్రాప్ డౌన్లో అగ్రికల్చర్ ఇవి కాకుండా అడిషనల్గా మీకు చూపించేవి ఏంటంటే మేము ఎమర్జెన్సీ ఒకటి చూపిస్తాము, అలాగే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఈ రెండు కూడా మీకు డ్రాప్ డౌన్లో వస్తాయండి. ఎమర్జెన్సీ అండ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రెండు మీకు డ్రాప్ డౌన్లో వస్తాయి. వచ్చిన తర్వాత ఆధార్ నెంబర్ చూపిస్తున్నాం మనం ఇక్కడ. మెంబర్ యొక్క ఆధార్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్సే చూపిస్తామండి, మొత్తం చూపించకూడదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం రూల్ ప్రకారం మనం చూపించకూడదు ఆధార్, లాస్ట్ 4 డిజిట్స్ చూపిస్తాము. స్వయం సహాయ సంఘం యొక్క రెవల్యూషన్ కాపీ తీర్మానం కాపీ అయిందా లేదా, అంటే నేను లోన్ కావాలని చెప్పి శర్మానతను లోన్ కావాలని తీర్మానం చేసుకున్నారా లేదా, అది వివోలో కూడా తీర్మానం అయిందా లేదా అనేది మాత్రమే సెలక్షన్ అడుగుతున్నాం అంతే. ఇక్కడ మీకు అప్లోడ్ చేయట్లేదు ఏమి, జస్ట్ సెలక్షన్. తీర్మానం అవుతేనే కదా ఇప్పుడు ఒక ఎస్ఎస్జీలోని 10 మంది కూడా శర్మానతనికి లోన్ ఇవ్వడానికి ఓకే అని చెప్పి రాదు, లేకపోతే 10 మందికో 5కో ఎంతమంది అయితే అంతమందికి రైతు సంఘం తీర్మానము అండ్ వివో యొక్క తీర్మానం కంపల్సరీ రాసుకుని పెట్టుకోవాలి. అది ఉంటే టిక్ పెట్టాలి, లేకపోతే తీసుకోదండి, కంపల్సరీ మ్యాండేటరీ అండి. తీర్మానం లేకుండా మాత్రం మీరు సబ్మిట్ చేద్దామంటే అవ్వదండి. ఇది ఒకటి. ఇలా వచ్చిన తర్వాత మనం అప్పుడు ఏం చేస్తామంటే కింద బయోమెట్రిక్ చెప్పండి. ఎవరో హ్యామ్ సుందర్ స్క్రీన్ షేర్ చేశారు సార్, మీకు కనబట్టలేదు. ఎవరో హ్యామ్ సుందర్ గారు క్లోజ్ అయిపోయి క్లోజ్ చేయండి. నర్సనపేట ఏపీఎం గారు షేరింగ్ స్టాప్ చేయండి. మీరు షేర్ చేయండి సార్. ఓకే సార్, ఓకే. ఇక్కడ ఏంటంటే మనం ఈ విధంగా బయోమెట్రిక్ కేసు తీసుకుంటామండి. ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవి జాగ్రత్తగా అందరూ అర్థం చేసుకోండి. సార్ మీ ఎస్ఎస్జీలో సార్ మీ స్క్రీన్ షేర్ చేయండి. షేర్లోనే ఉందండి నాది. అంటే రావట్లేదు సార్, ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ చేయండి సార్. అదే ఇప్పుడు ఓకేనండి సార్? ఓకేనా సార్? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఒక ఎస్హెచ్జిస్ 10 మెంబర్స్ ఉందా అనుకున్నాను. మీకు డిఫరెంట్ కేసెస్ చెప్తాను. లోన్ రిక్వెస్ట్ లో మనకి డిఫరెంట్ కేసెస్ ఉన్నాయండి, అవి చెప్తాను మీకు. ఇప్పుడు ఒక ఎస్హెచ్జిలో 10 మెంబర్స్ ఉందా అనుకున్నాను. 10 మంది ఎమర్జెన్సీ అడిగారు అనుకోండి, ఆ కేసులో ఏమవుతుందంటే ప్రతి మెంబర్కి 10 మంది ఎమర్జెన్సీ అడగంగానే ఫైనల్గా రెవల్యూషన్ కాపీ అనేది ఫోటో క్యాప్చర్ చేసి అప్లోడ్ చేసేస్తామండి. ఇది క్లియర్ అండి. ఒక ఎస్హెచ్జిలో 10 మంది ఉన్నారు, 10 మంది కూడా ఎమర్జెన్సీ అడిగారు, 10,000 కావాలన్నారు. సో 10,000 పెట్టేశారు అనుకోండి 10 మందికి. అప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ ఫోటో క్యాప్చర్ అవుతుంది. తంబు తీసుకుంటాము, 10 మందికి తంబు తీసుకుంటారు, కింద వెంటనే మీకు ఫోటో క్యాప్చర్ స్క్రీన్ కనబడుతుంది అనమాట, కెమెరా ఆన్ అవుతుంది. సో వివో రెవల్యూషన్ కాపీ తీర్మానం మనం కెమెరా చేసి సబ్మిట్ చేసేస్తాం అంతే. ఇన్ కేస్ వాళ్ళకి 40,000 ఎడ్యుకేషన్ హెల్త్ కింద కావాలనుకుంటున్నారు, ఆ కేసులో కూడా మీకు ఏమవుతుందంటే ఎవరైతే 10 మందిలో 5 కావాలన్నారు, 5కి 40,000 హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కోసం 40,000 కావాలన్నారు. సో అది సెలెక్ట్ చేసుకుంటారు పైన మీ డ్రాప్ డౌన్ లో. కార్యాచరణ దగ్గర, ప్రయోజనం దగ్గర, రెండు దగ్గర కూడా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అని సెలెక్ట్ చేసుకుంటారు. కింద మీరు సహాయ సంఘం రెవల్యూషన్ కాపీ పెడతారు, పెట్టంగానే బయోమెట్రిక్ వేసుకుంటారు ఒక్కొక్క మెంబర్కి. ఫైనల్గా ఏం చేస్తారంటే సబ్మిట్ చేసేటప్పుడు ఫోటో క్యాప్చర్ చేసి వివరం సబ్మిట్ చేస్తారు. ఈ రెండు క్లియర్ అండి. ఎమర్జెన్సీ అయితే పైన కార్యాచరణ దగ్గర ఎమర్జెన్సీ సెలెక్ట్ చేసుకుంటారు, ప్రయోజనం దగ్గర ఎమర్జెన్సీ సెలెక్ట్ చేసుకుంటారు. 10 మందికి 10,000 పెడతారు. 10,000 కన్నా ఎక్కువ తీసుకోదు, అక్కడ 10,000 కన్నా తక్కువ తీసుకుంటుంది. ఒకరికి 2,000 కావాలి, ఒకరికి 3,000 కావాలి, ఒకరికి 5,000 కావాలి, ఒకరికి 10,000 కావాలి. 10,000 కన్నా ఎక్కువ అయితే తీసుకోదు, మీ పాపప్ వస్తుంది. ఎమర్జెన్సీ 10,000 కన్నా ఎక్కువ తీసుకోమని చెప్పి పాపప్ వస్తుంది.
అదే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనుకోండి 50,000 తీసుకుంటుంది. 50,000 కన్నా తక్కువ తీసుకుంటే కావాలంటే వస్తుంది. 20,000 తీసుకోవచ్చు, 30,000 తీసుకోవచ్చు. 50,000 కన్నా ఎక్కువైతే మాత్రం మళ్ళీ పాపప్ వస్తుంది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వాళ్ళని 50,000 తీసుకుంటాను పాపప్ వస్తుంది. తక్కువ తీసుకుంటే తీసుకుంటుందండి. నాకు 20,000 కావాలి, ఎంట్రీ చేయండి, తీసుకుంటుంది. ఈ రెండు మాత్రం మీరు ఇస్తే మిగతా ఏ లోన్స్ లేకుండా ఓన్లీ ఒక ఎస్హెచ్జిలో 10 మందికి ఎమర్జెన్సీ అడిగారంటే మాత్రం డైరెక్ట్ రెవల్యూషన్ కాపీ క్యాప్చర్ చేసేసి సబ్మిట్ చేసేస్తారు అందరికీ బయోమెట్రిక్ వేసి. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కూడా అంతే. 5 అడిగారు కాబట్టి 5కి 50,000, 10,000, 20,000 ఎంత సబ్మిట్ చేస్తారు. చేసి టిక్ పెట్టి ఫైనల్గా రెవల్యూషన్ కాపీ అప్లోడ్ చేస్తారు. ఈ రెండింటికి మాట డైరెక్ట్ ఫోటో అడుగుతుందండి. ఒకవేళ ఒక ఎస్హెచ్జిలో 10 మందిలో ఒకళ్ళు ఎమర్జెన్సీ అడిగారు, ఇంకోళ్ళు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అడిగారు, మళ్ళీ ఎమర్జెన్సీ అంటే 5 ఎమర్జెన్సీ 5 హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అడిగారు అనుకోండి, ఆ కేసులో కూడా మీకు 10 మందికి కూడా బయోమెట్రిక్ తీసుకుంటారు. ఫైనల్గా వివో రెవల్యూషన్ కాపీ అప్లోడ్ చేస్తారు. సో మల్టిపుల్ తీసుకుంటుంది, ఇండివిజువల్లో కూడా మీకు రెవల్యూషన్ కాపీ అప్లోడే అడుగుతుందండి. అలా కాదు 10 మంది ఉన్నారు అనుకున్న ఎగ్జాంపుల్, ఇంకో కేసు చెప్తున్నా మీకు. ఫస్ట్ వన్ ఒకటి, సెకండ్ ఒకటి, థర్డ్ వన్ మల్టిపుల్. ఇప్పుడు ఫోర్త్ వన్ది అగ్రికల్చర్ కింద తీసుకున్నాము, మోటార్ ఇంజన్ తీసుకున్నాము ఒక మెంబర్కి. తర్వాత షాప్ కోసం కిరాణా షాప్ కోసం ఒక మెంబరు 10 మందిలో. ఒకరికేమో బ్యాంగిల్ షాపు, ఒకరికి వెజిటేబుల్ మార్కెట్ అనుకున్నాం 5కి. ఒకరికి ఎమర్జెన్సీ అనుకున్నాం, ఇంకోళ్ళకి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనుకున్నాం, మళ్ళీ ఇంకోళ్ళకి ఎమర్జెన్సీ, మళ్ళీ ఇంకోళ్ళకి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఇంకోళ్ళకి ఏదో చిన్న షాపు అనుకున్నాం. ఈ 10 మంది 10 రకాలు తీసుకున్నారనుకోండి, అప్పుడు మాత్రం మీకు ఎస్హెచ్జి రెవల్యూషన్, వివో రెవల్యూషన్ అడిగి 10 మందికి బయోమెట్రిక్ తీసుకుంటారు, సబ్మిట్ చేస్తారు అంతే. అప్పుడు మీకు ఎలాంటి ఫోటో కెమెరా ఏది ఆన్ అవ్వదండి. ఎందుకంటే మల్టిపుల్ వచ్చాయి కాబట్టి. అదర్ లోన్స్ వచ్చాయి, కిరాణా షాపు, పేపర్ షాపు, లేకపోతే వెజిటేబుల్ మార్కెట్, ఇలాంటివన్నీ పెట్టుకుంటున్నాం అనుకున్నాం కాబట్టి వేరేవి కలిసాయి. అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీతో పాటు అదర్ ఏమైనా కలిసాయంటే మాత్రం మీకు ఎలాంటి అప్లోడ్ డాక్యుమెంట్ అడగదండి. ఫోటో క్యాప్చరింగ్ అనేది స్క్రీన్ ఎనేబుల్ అవ్వదు. ఇంతవరకు క్లియర్ అండి? ఇది చాలా ఇంపార్టెంట్ ఈ యాప్. ఇంతవరకు అర్థమైందండి? ఎవరైనా ఒక్కరు రెస్పాండ్ అవ్వండి. ఫస్ట్ యాప్లో కండిషన్స్ ఇవ్వండి. సార్ మరొకసారి రిపీట్ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మనకేంటంటే సార్ ఫస్ట్ యాప్లో వచ్చేప్పటికి లోన్ రిక్వెస్ట్ అండి. లోన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక ఎస్హెచ్జి ఉందనుకున్నామండి, ఏ అని ఎస్హెచ్జిలో 10 మంది ఉన్నాం అనుకున్నామండి. కేస్ 1 ఫస్ట్ కేసు చెప్తున్నానండి. 10 మంది ఎమర్జెన్సీ అడిగారు. సో 10 మందిని సెలెక్ట్ చేసుకుంటాము. అక్కడ అప్పు జమ కావాల్సిన 10,000 అని పెడతారు. ఏంటండి సార్ నమస్తే సార్, ప్రెజెంటేషన్ రావట్లేదు సార్. సార్ ప్రెజెంటేషన్ రావట్లేదు సార్. సార్ మీరు అందరు వీడియో ఆఫ్ చేయండి. వీడియో అందరూ ఎందుకని పెట్టుకోవడం? ఓకేనండి ఇప్పుడు ప్రెజెంటేషన్? ప్రెజెంటేషన్ ఓకేనండి, కనబడుతుందా? ఓకే సార్, ఓకే సార్. ఫస్ట్ యాప్లో మనం లాగిన్ అవ్వగానే అండి గ్రామ సంఘము, సహాయ సంఘము అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ స్క్రీన్ ప్రకారం సహాయ సంఘం సభ్యురాలని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ సభ్యురాలకున్న టోటల్ అవుట్ స్టాండింగ్ అనేది మనం ఇక్కడ చూపిస్తున్నాం. 4,559 అవుట్ స్టాండింగ్ ఉంది. సో ఈ 10 మందికి మనం కొత్తగా రిక్వెస్ట్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు న్యూ లోన్ రిక్వెస్ట్ అని క్లిక్ చేస్తాం. 4 రకాల డిఫరెంట్ లోన్స్ చెప్తానండి, ఒకసారి దయచేసి అందరూ వినండి. ఫస్ట్ 10 మందిలో అందరూ ఎమర్జెన్సీ కావాలన్నాం అనుకోండి, 10,000 మ్యాక్సిమం 10,000, తక్కువనే వచ్చు. ఒకరు 2,000 తీసుకోవచ్చు, ఒకరు 3,000 తీసుకోవచ్చు, ఒకరు 4,000 తీసుకోవచ్చు, మిగతా వాళ్ళు 10,000 తీసుకోవచ్చు. అలా అందరూ ఒక ఎస్హెచ్జిలో ఉన్న మెంబర్స్ అందరూ ఎమర్జెన్సీ తీసుకుంటే మాత్రం జస్ట్ మీరు ఆ 2 టిక్ పెడతారు, వివో రెవల్యూషన్, ఎస్హెచ్జి రెవల్యూషన్. ఈచ్ 10 మందికి బయోమెట్రిక్ వేస్తారు. ఫైనల్గా మీకు ఏమడుగుతుందంటే
ఫోటో అడుగుతుందండి, ఎందుకంటే అందరూ ఎమర్జెన్సీ కాబట్టి. అదొక కేసు. అప్పుడు మీరు ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకుంటారు, కార్యాచరణ దగ్గర ఎమర్జెన్సీ ఉంటుంది, ప్రయోజనం దగ్గర కూడా ఎమర్జెన్సీ ఉంటుంది అనమాట. అది ఫస్ట్ వన్. ఒకవేళ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కోసం అడిగారు అందరూ, అప్పుడు కూడా కార్యాచరణ దగ్గర హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ప్రయోజనం దగ్గర కూడా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో 10 మందిలో 5గురు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అడిగారు, 10 మంది కూడా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అడిగితే సేమ్ అలాగే ఫోటో అడుగుతుందండి. ఇది సెకండ్ వన్. ఈ 10 మందిలో ఒకళ్ళు ఎమర్జెన్సీ అడిగారు, ఒక 5గురు వచ్చేపాటికి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అడిగారు. అంటే 10,000 ఒకళ్ళు అడిగారు, 50,000 ఒకళ్ళు అడిగారు. ఒక 5గురు 10,000, ఒక 5గురు 50,000 అనుకుందాం. ఆ కేసులో కూడా మీకు ఫోటో అనేది అడుగుతుందండి. 5గురికి 10 మందికి బయోమెట్రిక్ తీసుకుంటారు. ఎవరికి ఏం కావాలి, శర్మ అతనికి ఎమర్జెన్సీ, కళ్యాణ్ అతనికి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, రాము అతనికి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, మిగతా 9 మందికి హెల్త్ అనుకోండి, ఇంకా నో ఇష్యూ. 10 మందిలో 9 హెల్త్ అయ్యి ఒకరికి ఎమర్జెన్సీ ఉన్నా సరే ఫోటో అడుగుతుంది, కెమెరా ఆన్ అవుతుంది, అందరికి బయోమెట్రిక్ వేసుకుని. లేకపోతే 8 మందికి ఎమర్జెన్సీ అడిగి 2కి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అయినా సరే ఫోటో అడుగుతుంది, అందరూ ఎమర్జెన్సీ అన్నా సరే ఫోటో అడుగుతుంది, అందరూ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అన్నా సరే ఫోటో అడుగుతుంది. ఇంతవరకు క్లియర్ అండి? నెక్స్ట్ 4వది వచ్చేపాటికి ఏంటంటే డిఫరెంట్ లోన్స్. ఒకళ్ళు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అడిగారు, ఒకళ్ళు ఎమర్జెన్సీ అడిగారు, ఒకరు కిరాణా షాప్ కోసం అడిగారు, ఒకరేమో వెజిటేబుల్ కోసం అడిగారు, ఇంకోళ్ళు బ్యాంగిల్ షాప్ గురించి అడిగారు, ఇంకోళ్ళు వచ్చేపటికి టాయ్ షాప్ గురించి అడిగారు. ఇలా డిఫరెంట్ లోన్స్ పెట్టుకున్నారనుకోండి, విస్కీ షాప్ పెట్టుకున్నారనుకోండి, ఆ కేసులో ఏమవుతుందంటే మనం స్వయం సంఘం యొక్క తీర్మానము, వివో రెవల్యూషన్ తీర్మానము, ఇండివిజువల్ మెంబర్ వైజ్గా బయోమెట్రిక్ తీసుకుని జస్ట్ సమర్పించడం అనేది క్లిక్ చేస్తే చాలండి. నాకు తెలియదు అసలు అర్థం. దయచేసి మ్యూట్ చేయండి. మామూలు పెట్టారు. సో అది ఫస్ట్ యాప్ అండి. సో ఫస్ట్ యాప్లో మనం ఏంటంటే రిక్వెస్ట్ అడుగుతాము. అది కూడా ఏంటంటే మెంబర్కి అయితే 50,000, ఎస్ఎస్జికి అయితే 2 లక్షలు, వివోకి అయితే 3 లక్షలు. ఆ లిమిట్ కూడా చెప్పి పెట్టామన్నమాట. గ్రేడింగ్ లిమిట్ ఉంటుంది, మెంబర్ ఉంటుంది, మెంబర్ యాక్టివ్లో ఉండాలి, బయోమెట్రిక్ వేసిన మెంబర్స్ ఇక్కడ కనబడతారు. ఇదండి మొత్తం. సో ఫస్ట్ యాప్ ఓకేనండి, అందరికి అర్థమైందండి? లోన్ రిక్వెస్ట్, ఓన్లీ రిక్వెస్ట్ పెట్టడము. ఇది క్లియర్ అండి ఫస్ట్ యాప్? క్లియర్ సార్. ఓకే ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ అండి, వివోయా యాప్. సెకండ్ యాప్ దీని ఏంటంటే ఫండ్ అలగేషన్ అండి. ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఏం యూజ్ చేస్తారంటే ఆటోమేటిక్గా ఫస్ట్ యాప్ లో మనం లాగిన్ అయ్యాకండి, చిత్తూరులో రామచంద్రాపురం లో నడువులు అనే వివోకి మనం ఆల్రెడీ ఫస్ట్ యాప్ లో లాగిన్ అయ్యాం కాబట్టి ఈ 3 కాలమ్స్ డిస్ట్రిక్ట్, మండలం, వివో అనేది ఆటోమేటిక్ గా డిజేబుల్ అయ్యి వస్తాయండి. మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఫస్ట్ యాప్ లో ఆల్రెడీ లాగిన్ అయ్యి లోన్ రిక్వెస్ట్ పంపించాం కాబట్టి రెండో యాప్ లో ఏంటంటే వివో ఫండ్ అలగేషన్ యాప్. అంటే మనం ఇచ్చిన ఇంత ప్రీవియస్ గా ఇచ్చిన రిక్వెస్ట్ కి ఫండ్ ని అలాట్ చేసుకోవాలి మనం. రెండో యాప్ లో ఫండ్ అలగేషన్ అనమాట. ఇక్కడ ఏంటంటే మన పిన్ నెంబర్, మొబైల్ యొక్క పిన్ నెంబరే ఇచ్చేస్తాం. 1234 1234 1122 ఏవైతే మీరు పెట్టుకున్నారో ఆ పిన్ నెంబర్లే అండి. ఆ పిన్ నెంబర్ ఒకటి ఎంటర్ చేసి రిజిస్టర్ అని కొట్టంగానే బి స్క్రీన్ ఓపెన్ అవుతుందండి మీకు. B1 ఏమో లాగిన్ అవ్వడము, బి అనేది మన ఫండ్ అలాట్మెంట్ చేయడం. ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఈ స్క్రీన్ లో వచ్చేప్పటికి పైన చూడండి అవైలబుల్ ఫండ్ టైప్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇంటర్నల్ ఫండ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏదో అమౌంట్ చూపిస్తున్నాను. ఇంటర్నల్ ఫండ్ వివో ఓన్ ఫండ్ అమౌంట్ చూపిస్తున్నాను. సిఏఎఫ్ 0 చూపిస్తున్నాను. శ్రీనిధి వస్తాయి, బ్యాంక్ లింకేజ్ 0లు ఉన్నాయి. SACTSP 0 ఉంది, బ్యాంక్ లింకేజ్ కనబడుతుంది అకౌంట్ నెంబర్తో. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఇంటర్నల్ ఫండ్ అనేది మనం క్యాప్చర్ చేసామండి. ఎస్ఎస్జి సేవింగ్ యాప్ నుంచి ఫండ్స్ ఫస్ట్ టైం మనం అడిగాక మనం 31/3/2011కి మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న పొదుపులు వేయండి అని చెప్పి మనం ఒక స్క్రీన్ ఇచ్చాం ప్రతి ఎస్ఎస్జికి. అక్కడి నుంచి మనం తీసుకున్నాం అనమాట. వివో ఓన్ ఫండ్స్ ఎంట్రీ స్క్రీన్ ఇచ్చాం సిసి లాగిన్ లో. డెస్క్టాప్ ప్రొవిజన్ లో వివో ఓన్ ఫండ్స్ ఎంత ఉన్నాయనేది క్యాప్చర్ చేయడానికి ప్రొవిజన్ ఇచ్చాం. అక్కడి నుంచి చూపిస్తున్నాం ఆ ఫండ్ అనేది. మీరు అక్కడ ఎంట్రీ చేసిందే ఇక్కడ మేము చూపిస్తున్నాం అనమాట. ఎంఎస్సిఎఫ్ 662 మండలాలు ఎంట్రీ చేయమని చెప్పాం.
ఎవరికి ఇచ్చామండి? ఏపీఎం లెవెల్లో ఇచ్చాం మనం. ఎంఎస్సిఏ ఫండ్ క్యాప్చర్ చేయము. అక్కడ ఎంట్రీ చేసిన ఫండ్ ఇక్కడ కనబడుతుంది. ఈ 3 మనం ప్రీవియస్ గా క్యాప్చర్ చేసి ఉంచామండి. వివో ఇంటర్నల్ ఫండ్స్ క్యాప్చర్ చేసాము, వివో ఓన్ ఫండ్స్ క్యాప్చర్ చేసాము, ఎంఎస్సిఎఫ్ ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ గా క్యాప్చర్ చేసాం. శ్రీనిధి అనేది మనం శ్రీనిధి నుంచి తీసుకుంటున్నామండి ఆటోమేటిక్ గా మేము. శ్రీనిధిని మీరు అక్కడ చూపించారు కదా, ఎంఎస్సిఎఫ్ శ్రీనిధిలో ఉన్న ఫండ్ ఎంత అనేది మీరు ఎంటర్ చేశారు, అక్కడి నుంచి తీసుకుంటున్నాం అనమాట. ఉన్నది అంటే అది కూడా సేమ్, అది మీరు ఎంటర్ చేస్తే ఇక్కడ కనబడతాయి. కిందకు వచ్చేటికి బ్యాంక్ లింకేజ్. సో బ్యాంక్ లింకేజ్ వచ్చేపాటికి ఏంటంటే బ్యాంక్ రీపేమెంట్ జరిగిన తర్వాత బ్యాంక్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఫైల్ పెట్టి మేము ఇక బ్యాంక్ యొక్క టోటల్ ఆ ఎస్ఎస్జికి ఉన్న టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూపిస్తున్నాం అండి. అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా మీకు అక్కడ ఆ బ్యాలెన్స్ అనేది డిస్ప్లే అయిపోతుంది. దీని తర్వాత కింద మెంబర్ లోన్ రిక్వెస్ట్ డీటెయిల్స్. సో మీరు ఇందాక అక్కడ ఫండ్ అలాట్ చేశారు కదండి, ఆ ఫండ్ అలాట్ ఎలా అవుతుందంటే ఆటోమేటిక్ గా మీకు బి స్క్రీన్ లో చూడండి, ప్రతి మెంబర్ పేరుతోటి 10,000 ఏ ఫండ్ తీసుకుంది. హలో, దయచేసి మ్యూట్ చేయండి అమ్మా ఎవరో. సంతకాడి మనం మ్యూట్ చేయండి సార్. అన్మ్యూట్ చేయండి అండి. మా సంతకాడు మనలో మ్యూట్ లో ఉంది కదా, ఎలా మ్యూట్ చేయమంటారు? దయచేసి మ్యూట్ చేయండి, వెనకాల సౌండ్ వస్తుంది, ఎవరో మాట్లాడుతున్నారు. ఇక మనకేంటంటే ఇందాక ఫస్ట్ యాప్ లో ఏవైతే మనం రిక్వెస్ట్ పెట్టామో, నాకు 10,000 కావాలి, 40,000 కావాలి, 25,000 కావాలి, 30,000 కావాలి, ఎవరో బయట ఉన్నారు, దయచేసి మ్యూట్ చేయండి. రిక్వెస్ట్ డీటెయిల్స్ దగ్గర ఏ మెంబర్ ఎంతెంత అమౌంట్ అడిగారే మనం ఫస్ట్ చేసాం కదండి, 10,000, 20,000, 30,000, 40,000, మ్యాక్సిమం 50,000 వరకు పెట్టాం కాబట్టి ఒక మెంబర్ కావాలంటే 2 లక్షలు తీసేసుకోవచ్చు. నో ఇష్యూ, 2 లక్షలు కనబడుతుంది. కానీ ఇక్కడ వచ్చేవాడి మనకి అలాట్మెంట్ అవుతుందండి, ఆటోమేటిక్ గా సిస్టమే అలాట్ చేస్తుంది మీకు యాపే. ఆ 10,000 ఫస్ట్ ప్రయారిటీ దేని కింద వెళ్తే ఇంటర్నల్ ఫండ్ నుంచి వెళ్తుందండి. సో ఒక మెంబర్కి ఇంటర్నల్ ఫండ్ నుంచి ఫస్ట్ ఒక 10,000 వెళ్తుంది. సపోజ్ అక్కడ 10,000 ఉందనుకోండి, అప్పుడు ఇంటర్నల్ ఫండ్ నుంచి వెళ్ళదండి. ఎందుకంటే మినిమం 10,000 అనేది మనం అలా ఉంచాలి. 10 + 40 అంటే 50,000 ఉందనుకోండి ఇంటర్నల్ ఫండ్ లో సపోజ్, అప్పుడు మీకు ఇంటర్నల్ ఫండ్ నుంచి అలాట్ అవ్వదండి ఫండ్ అనేది. ఎందుకంటే మనం 10,000 + 40,000 ఒక 50,000 దేనికోసం పెట్టామండి, ఎడ్యుకేషన్ అండ్ ఎమర్జెన్సీ పర్పస్ కోసము, అండ్ ఎమర్జెన్సీ పర్పస్ కోసము, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కోసం మనం ఒక 50,000 ఎమర్జెన్సీ పర్పస్ కోసం అని పెట్టాం మనం. రెగ్యులర్ ఫండ్స్ అన్ని దానికి అలాట్ అవ్వండి, ఫస్ట్ దానికి ప్రయారిటీ ఇచ్చుకుంటుంది అనమాట. అంటే ఒక ఎస్హెచ్జిలో ఎవరైనా ఎమర్జెన్సీ ఫండ్ అడిగారా దాని నుంచి వెళ్తుంది. ఒక ఎస్హెచ్జిలో ఎవరైనా ఎడ్యుకేషన్ హెల్త్ కోసం అడిగారా అప్పుడు మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ కింద ఇంటర్నల్ ఫండ్ నుంచి వెళ్తుందండి, అలాట్ చేసుకుంటుంది. అది కింద మీకు చెప్తుంది అనమాట, అది ఆ ఉన్న బ్యాలెన్స్ ని బట్టి మేము పెట్టిన లాజిక్స్ ప్రకారం, మనకి డిపార్ట్మెంట్ ఇచ్చిన లాజిక్స్ ప్రకారం ఏ ఫండ్ నుంచి వెళ్ళిందని తెలుస్తుంది. ఇక్కడ ఇంటర్నల్ ఫండ్ చూడండి, లోన్ అమౌంట్ ఎంత 10,000 అడిగారు, ఫండ్ అలాట్మెంట్ అమౌంట్ 10,000, కింద పర్పస్ దేనికోసం ఎమర్జెన్సీ ఫండ్ అని చూడండి. ఆ ఎమర్జెన్సీ ఫండ్ ఇంటర్నల్ ఫండ్ నుంచి వెళ్ళింది అనమాట, ఎమర్జెన్సీ అడిగారు కాబట్టి ఇంటర్నల్ ఫండ్ నుంచి వెళ్ళింది. ఆ విధంగా అలాట్మెంట్ చేసుకుంటుందండి, అది సిస్టమ్ అలాట్ చేస్తుంది. జస్ట్ ఇక్కడ ఏంటంటే మెంబర్ని సెలెక్ట్ చేసి ఈ పక్కన 3వ స్క్రీన్లో ఉంది చూడండి, అందరికీ ఫండ్ అలాట్మెంట్ అయిన తర్వాత మెంబర్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయడం అంతే. మెంబర్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయడం. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీకు ఇప్పుడు మేము దాన్ని ఏ విధంగా ఇచ్చామంటే డ్రాప్ డౌన్ ఆప్షన్ ఇచ్చామండి. అంటే ఒక మెంబర్కి
10,000 తీసుకున్నారు. ఆ 10,000 అనేది ఇంటర్నల్ ఫండ్ లేకపోతే ఆ బ్యాంక్ లింకేజ్ నుంచి అయినా, లేకపోతే ఎస్హెచ్జి సేవింగ్స్ నుంచి అయినా, లేకపోతే సిఏఎఫ్ నుంచి అయినా తీసుకోవడానికి మనం డ్రాప్ డౌన్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ పక్కన మీకు యాప్లో అయితే డ్రాప్ డౌన్ సెలక్షన్ ఆప్షన్ వస్తుంది. మీకు అది కూడా చూపిస్తానండి, ఒక్క నిమిషం. నేను ఓకేనండి. ఏం ఓపెన్ అవ్వట్లేదు సార్. లేదు సార్, స్క్రీన్ కనిపించట్లేదు. ఒక నిమిషం సార్. ఓకే ఓకే సార్, ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఇది రెండో యాప్ అండి. ఈ సెకండ్ యాప్ డిస్టిక్, మండలము, వివో సెలెక్ట్ చేసుకుంటాము, పిన్ నెంబర్ కొట్టి రిజిస్టర్ చేస్తాము. సో ఇలా రిజిస్టర్ అవ్వగానే మనకి ఈ విధంగా వస్తుందండి ఎస్హెచ్జీలు. ఏవైతే ఫస్ట్ యాప్ లో మనం చేసామో, అలాట్మెంట్ ఇచ్చామో, ఫండ్ కావాలని రిక్వెస్ట్ పెట్టామో, ఆ ఎస్హెచ్జీలు మాత్రం మనకి డిస్ప్లే అవుతాయండి డ్రాప్ డౌన్ లో. ఫస్ట్ యాప్ లో చేసిన ఎస్హెచ్జీలు మాత్రం ఇక్కడికి వస్తాయండి, అన్నీ రావు మీకు. మొదటి యాప్ లో ఏదైతే రిక్వెస్ట్ పెట్టామో ఆ రిక్వెస్ట్ పెట్టిన ఎస్హెచ్జీలు మాత్రం సెకండ్ యాప్ లో వస్తాయి లాగిన్ అవ్వగానే. సో పర్టికులర్ ఎస్హెచ్జీ సెలెక్ట్ చేయగానే మనకి ఇంటర్నల్ ఫండ్ ఆ ఎస్హెచ్జీలో మనం ఎంట్రీ చేసిన ఎంత ఉందో తెలుస్తుంది. వివో ఓన్ ఫండ్ మనం ఎంట్రీ చేసి చూపిస్తాము. ఎంఐసిఎఫ్ మనం ఎంట్రీ చేసి చూపిస్తాము. శ్రీనిధి కూడా మన క్రెడిట్ లిమిట్ ఎంట్రీ చేస్తాము, అది కూడా చూపిస్తాము. ఉన్నతి శ్రీనిధిది ఏమైనా ఎంట్రీ చేస్తే వస్తుంది, లేకపోతే రాదండి. ఇక్కడ కింద బ్యాంక్ లింకేజ్, పర్టికులర్ బ్యాంక్ యొక్క అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేయగానే బ్యాంక్ లింకేజ్ యొక్క బ్యాలెన్స్ కనబడుతుంది మనకి ఈ విధంగా అండి. నేను ఇప్పుడు అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేశాను చూడండి, ఆటోమేటిక్గా అమౌంట్ వచ్చింది. దాని కింద మెంబర్ లోన్ రిక్వెస్ట్ డీటెయిల్స్. ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ స్క్రీన్లోకి వెళ్తున్నానండి. సో మనం బ్యాంక్ డీటెయిల్స్ సెలెక్ట్ చేయగానే బ్యాంక్ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేయగానే అమౌంట్ వచ్చింది మనకి. కింద వచ్చేపాటికి మెంబర్ మనం రిక్వెస్ట్ పెట్టాం కదండి, 20,000 పెట్టారు ఒక మెంబర్కి. షమి అనే మెంబర్కి 20,000 పెట్టారు. దేని పర్పస్కి? సర్వీస్ సెక్టార్ కోసం. సర్వీస్ సెక్టార్లో పెట్టారు తను. మన ఫస్ట్ యాప్లో సెలెక్ట్ చేసాం సర్వీస్ సెక్టార్ అని. ఫండ్ అలాట్మెంట్ దేని నుంచి వెళ్ళాలి, అతనికి దేని నుంచి కావాలి 20,000 అనేది ఏం చేస్తున్నామంటే మీకు సెలక్షన్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. ఇంటర్నల్ సేవింగ్స్ నుంచి ఇస్తారా 20,000, వివో ఓన్ ఫండ్ నుంచి ఇస్తారా, ఎంఐసిఎఫ్ నుంచి ఇస్తారా, శ్రీనిధి, ఉన్నతియా, బ్యాంకింగ్ కేదా, దేని నుంచి మీరు ఆ 20,000 ఇస్తారు, దేని నుంచి మీరు ఆ 20,000 ఇస్తారనేది సెలక్షన్ చేసుకోవాలి. ఇక్కడ ఈచ్ మెంబర్కి ఫండ్ అలిగేషన్ కూడా, టైప్ ఆఫ్ ఫండ్ అలిగేషన్ కూడా మనమే సెలెక్ట్ చేస్తాం సెకండ్ యాప్లో. ఇప్పుడు ఆ మెంబర్కి నేను ఇంటర్నల్ ఫండ్ నుంచి 20,000 ఇచ్చాను చూడండి. ఇందాక ప్రీవియస్ స్క్రీన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, కొంచెం బ్యాక్కి వెళ్తున్నాను చూడండి. ఫండ్ అలాటెడ్ అమౌంట్ దగ్గర ఏమీ లేదు, అసలు జీరో ఉంది, ఎన్ఏన్ ఉంది. 20,000 రిక్వెస్ట్ అడిగారు షమి అని అతను, ఇంకా నేను సెలెక్ట్ చేసుకోలేదు ఏంటనేది. నెక్స్ట్ స్క్రీన్లో ఇంటర్నల్ ఫండ్ నుంచి ఇద్దామని సెలెక్ట్ చేశాను, ఆటోమేటిక్గా ఫండ్ టైప్ ఇంటర్నల్ ఫండ్ అని వచ్చేస్తుందండి. అలా ప్రతి మెంబర్కి ఆ 30,000, నెక్స్ట్ మెంబర్కి 30,000 దేని నుంచి ఇస్తారు, అలా 30,000, 20,000. సో ప్రతి మెంబర్కి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ మెంబర్ గ్రిడ్ మీద మీరు సెలెక్ట్ చేస్తే అది సెలక్షన్ అవుతుంది. చూడండి ప్రీవియస్గా వైట్గా ఉంది మొత్తం. ఎప్పుడైతే నేను ఆ షమి అనే మెంబర్ నేను టచ్ చేస్తాను ఆ స్క్రీన్ని, మీరు జస్ట్ టచ్ చేయగానే మొబైల్లో ఇలా బ్లూ కలర్లో మారుతుందండి మొత్తం గ్రిడ్ మొత్తం. కింద రికమెండెడ్ అంతే చాలండి, అంతే. కింద రికమెండెడ్ ఆటోమేటిక్గా మన ఫండ్ అనేది అలాట్ అయిపోతుంది అనమాట. 20,000, ఆ 30,000, 20,000 ఇండివిజువల్ మెంబర్కి చేయాలండి, ప్రతి మెంబర్కి చేయాలి. ప్రతి మెంబర్కి రికమెండ్ చేస్తూ ఉంటాను ఫండ్ సెలెక్ట్ చేసుకునండి. ఫండ్ దేని నుంచి ఇస్తారో తెలియదు కదా అతనికి, అంటే బ్యాలెన్స్ పైన కనబడుతుంది, దేని నుంచి ఇవ్వాలి సార్. సబ్మిషన్ చెప్పండి. ఇందాక ఫండ్ అలొకేషన్ ఆటోమేటికల్ గా బ్యాక్ ఎండ్ లో అవుతుందని చెప్పారు తమరు. ఎస్ సార్. ఎక్కడ సార్
అవ్వదు సార్, దాన్ని మార్చేసాం. ఓన్లీ సెలక్షన్ సార్, ఇప్పుడు మీకు సెలక్షన్ కింద ఇచ్చాం. ఓకే ఓకే, ప్రయారిటైజ్డ్ ఇంటర్నల్ లెండింగ్, వివో ఫండ్స్ అండ్ శ్రీనిధి అండ్ బ్యాంకింగ్. అవును సార్, మధ్యలో ఎలిజిబిలిటీస్ ఉంటే ఉన్నది సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆ మెంబర్కి ఎలా ఆ విధంగా సెలక్షన్ కూడా మీకే ఇచ్చాం. అది అవునండి, సెలక్షన్ కూడా మాకే ఇచ్చారు. ఓకే, వెరీ గుడ్. సెలక్షన్ కూడా ఇచ్చాం. సెలక్షన్ చేసుకుని ఆ మెంబర్కి దేని నుంచి ఇవ్వాలని డిసైడ్ చేస్తే రికమెండ్ చేస్తారు. ఓకే అండి. ఆ యాప్లో చేయాల్సింది ఓన్లీ సిసి అనేది, ఇప్పుడు సిసి యాప్ అనేది. అదే సార్, ఇది వివోఏ, బ్యాంక్ లింకేజ్ వేరు సార్, అది సిసిలు. ఇక్కడ వివోఏలు సార్. అది మొదటి ఇచ్చిన యాప్ ఎవరిదండి? ఎవరి లాగిన్? వివో అండి. వివోకి ఒక లాగిన్. వివోఏ ఫస్ట్, వివోఏ. లోన్ రిక్వెస్ట్ కూడా వివోఏ లాగిన్ లో చేయాలి. వివోఏ లాగిన్ అండి. లోన్ ఫండ్ అలాట్మెంట్ కూడా వివోఏ లాగిన్ లోనే చేయాలి. వివో లాగిన్ అది కూడా అండి. మరి సిసి ఎక్కడ? రెండు యాప్లు ఉంటాయి, లాగిన్ రెండు ఒకటే, కానీ రెండు యాప్లలో అదే, ఒకళ్ళు వివోఏ ఒకళ్ళు వివో, అది అలా అండి. 2 యాప్స్. వివో అంటే మనం పర్సన్ ఒక్కరే కదండి. పక్క పక్కనే, అదే పక్క పక్కనే అండి. అదే పర్సన్ ఒక్కరే కదా అంటున్నాను, వివోఏ కదా ఆపరేట్ పర్సన్ ఒకళ్ళే, పర్సన్ ఒకళ్ళే. వివో పర్సన్ ఒకళ్ళే. అది బట్ రెండు లోన్ రిక్వెస్ట్ ఒక యాప్ లో రిక్వెస్ట్ చేస్తారు. లోన్ రిక్వెస్ట్ క్యాప్చర్ చేసిన తర్వాత లోన్ వివో ఫండ్ అలిగేషన్ అండి. రిక్వెస్ట్ తర్వాత అలిగేషన్ ఫండ్. ఓకే ఓకేదా? సో ఇది సార్ సెకండ్ యాప్ వచ్చేవాటికి ఓన్లీ రికమెండెడ్. ఇక్కడతో సెకండ్ యాప్ అనేది అయిపోతుంది సార్. నెక్స్ట్ ఏంటి అంటే మెంబర్ రికమెండెడ్ సార్. మెంబర్ సెకండ్ యాప్ లో మెంబర్ రికమెండెడ్, ఈచ్ మెంబర్ వైజ్ రికమెండెడ్ అండి. ఈచ్ మెంబర్ వైజ్ చేయాలి. మీకు చేసిన మెంబర్ అలా వెళ్ళిపోతారండి. మీ కింద గ్రిడ్ లోంచి ఏ మెంబర్కి అయితే మీరు రికమెండ్ చేస్తారో ఆటోమేటిక్ ఆ మెంబర్ వెళ్ళిపోతాడు గ్రిడ్ లోంచి. ఇప్పుడు 10 మంది ఇచ్చామనుకోండి, 9 మందికి చేస్తారనుకోండి, 9 మంది గ్రిడ్ లోంచి వెళ్ళిపోతారు ఆటోమేటిక్ గా. ఒకళ్ళే మిగులుతారు. ఎవరైతే చేయలేదో రికమెండ్ చేయలేదో వాళ్ళే మిగులుతారు అంతే. రికమెండ్ చేసిన ప్రతి మెంబర్ ఆటోమేటిక్ గా మీకు డిలీట్ అయిపోతారు, ఈ స్క్రీన్ నుంచి వెళ్ళిపోతారు మీకు యాప్ లోంచి. ఓకేనండి. సో ఇది ఇక్కడ నుంచి ఏంటంటే నెక్స్ట్ సిసి లాగిన్ అంటే ఏపీఎం లాగిన్. సిసి లాగిన్ లో ఏమేమి వస్తాయి, ఏపీఎం లాగిన్ లో ఏమేమి వస్తాయి అనేది మీకు క్లారిటీ ఇస్తానండి. ఒకసారి ఆ స్క్రీన్స్ కూడా చూపిస్తాను మీకు. సో ఇది సిసి లాగిన్ అండి. నేను ఓకేనా, కనబడుతుందా అండి? సార్ కనిపిస్తుంది, మ్యాక్సిమైజ్ చేయండి సార్, కొద్దిగా సరిపోతుంది. కనిపిస్తున్నాయి కానీ చాలా చిన్న లెటర్స్ అండి. లెటర్స్ చిన్నవి, సైజు చదువుతుంది, మ్యాక్సిమం చేయడానికి కూడా అవటం లేదు స్క్రీన్ మీద. ఓకేనా సార్? సార్ ఓకే ఓకే సార్. సిసి లాగిన్ అవుతారు సార్. ఏదైతే మనం ఇంతకుముందు చేసా కదండి, ఎంబీకేలో మనం యూజ్ చేసిన సిసి లాగిన్ అయ్యి, ఆ సిసి లాగిన్ అయ్యి దీంట్లో మనకి సింగిల్ విండో లోన్ డిమాండ్ అని చెప్పి ఉంటుందండి పక్కన మెనూలో. దాంట్లో వచ్చేప్పటికి లోన్ రిక్వెస్ట్ స్క్రీన్, S2 లోన్ రిక్వెస్ట్ స్క్రీన్. ఈ లోన్ రిక్వెస్ట్ స్క్రీన్ ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ వివోని సెలెక్ట్ చేస్తాము, ఎస్ఎస్జిని సెలెక్ట్ చేస్తాము, ఫండ్ టైప్. ఈ ఫండ్ టైప్ లో ఎస్ఎస్జి సేవింగ్స్ వస్తాయి, ఇంటర్నల్ సేవింగ్స్ ఒకటి వస్తాయండి. ఓకేనండి. ఈ రెండు మనకి సిసి లాగిన్ లోకి వస్తాయి, ఎస్ఎస్జి సేవింగ్స్ అండ్ ఇంటర్నల్ సేవింగ్స్. ఏవైతే మెంబర్స్ మనం సెకండ్ యాప్ లో చేసామో, రికమెండ్ చేసామో, ఆ పర్టికులర్ మెంబర్కి సంబంధించిన ఎస్ఎస్జి సేవింగ్స్, ఇంటర్నల్ సేవింగ్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఫండ్ అలాట్మెంట్ లో సెకండ్ యాప్ లో మనకి ఏ మెంబర్కి అయినా సరే ఎస్ఎస్జి సేవింగ్స్ కింద కానీ ఇంటర్నల్ సేవింగ్స్ అండ్ వివో ఓన్ ఫండ్స్ కింద ఆ రెండు కేసెస్ అలాట్ అయ్యింది, ఆ మెంబర్స్ సిసి లాగిన్ లోకి వస్తారు. అలాట్మెంట్ మనం ఆ విధంగా చేస్తే, అక్కడ సెలక్షన్ అనేది మనం చేస్తే
సేవింగ్స్ కింద కానీ ఓన్ ఫండ్ కింద కానీ మనం ఒక మెంబర్కి మనం సెలెక్ట్ చేసి రికమెండ్ చేస్తే సెకండ్ యాప్లో పర్టికులర్ మెంబర్స్ మనకి ఇక్కడ సిసి లాగిన్లో డిస్ప్లే అవుతారు. రాగానే ఆ పర్టికులర్ మెంబర్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ మీకు ఏంటంటే మీరు వెరిఫై చేసుకుని ఫీల్డ్ వర్క్ సీసీలు చూసుకోవాల్సింది ఏంటంటే అండి, మెంబర్ యొక్క అకౌంట్ నెంబర్స్ అన్ని కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఇది ఓల్డ్ స్క్రీన్ అండి. మీకు ఇచ్చే న్యూ స్క్రీన్లో మనం మెంబర్ యొక్క అకౌంట్ నెంబర్ కూడా చూపిస్తున్నామండి. మెంబర్ యొక్క అకౌంట్ నెంబర్ ఏవైతే మనం ఆ మెంబర్ యొక్క అకౌంట్ నెంబర్ చూపిస్తున్నాము, అలాగే అమౌంట్ మనం ఎంత ఇచ్చామో ఆ అమౌంట్ చూపిస్తున్నాము, ఏ బ్యాంక్లో ఉంది ఏ బ్రాంచ్లో ఉంది కూడా చూపిస్తున్నాం మీకు. ఈ డేటా మనం ఎక్కడి నుంచి చూపిస్తున్నాం, మెంబర్ అకౌంట్ డీటెయిల్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటే ఆసరా అప్పుడు మనం ఏదైతే చేసామో ఆ మెంబర్ యొక్క డీటెయిల్స్ మనం డైరెక్ట్ ఆ అకౌంట్ డీటెయిల్స్ చూపిస్తున్నాం అండి. ఎప్పుడో పాత కావు, రీసెంట్గా మనం ఒకసారి చేసాం. మనం ఇచ్చేటప్పుడు మన మార్చిలోనే ఎప్పుడు మనం ఏప్రిల్ ఇచ్చాం కదండి మెంబర్ వైజ్గా, అప్పుడు కరెక్షన్స్కి ఇచ్చాం మనం బ్యాంకింగ్ ఇట్లా. ఆ డేటా ఆ కరెక్షన్స్ ఏవైతే మీరు కరెక్షన్ చేసిన అకౌంట్ నెంబర్స్ అన్ని కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆ అకౌంట్ నెంబర్ తప్పు అయి ఉంటే మీకు ఏపీఎం లాగిన్లో మీకు అకౌంట్ నెంబర్ కరెక్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇదే మొబైల్ అప్లికేషన్లో మీకు ఏపీఎం లాగిన్లో మెంబర్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్షన్ ఆప్షన్ కూడా ఉందండి. కరెక్ట్ చేస్తారు మీరు, డబ్బే పోతారు మీరు చెప్పండి. అయితే నోట్ చేసుకోండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ మీకు చూపిస్తున్నాం. ఈ మెంబర్ డీటెయిల్స్ ఒకవేళ రాంగ్ అయ్యి ఉంటే ఇంట్లో ఉన్నాయి కానీ చేయండి. మీకు ఇక్కడ కనిపించే మెంబర్ యొక్క డీటెయిల్స్ అకౌంట్ నెంబర్ రాంగ్ అయితే మన ఎస్ఎస్జి బుక్ కీపింగ్ లోనే ఏపీఎం లాగిన్ లో మెంబర్ అకౌంట్ నెంబర్ కరెక్షన్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఆల్రెడీ లైవ్ లో ఉంది. దాంట్లో మీరు మెంబర్ ని అకౌంట్ నెంబర్ అప్డేట్ చేసుకుంటే వెంటనే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందండి. ఏ మెంబర్ అకౌంట్ నెంబర్ రాంగ్ ఉంటే మీరు కరెక్షన్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ చూసుకుంటే అప్డేట్ అయ్యి ఉంటుందండి. బిఫోర్ అప్రూవల్ ఇచ్చే ముందు, సిసి అప్రూవల్ ఇచ్చే ముందు కంపల్సరీ కూడా మెంబర్ యొక్క అకౌంట్ డీటెయిల్స్ వెరిఫై చేసుకోండి. చేసుకున్న తర్వాత మాత్రం అప్రూవల్ ఇవ్వండి. ఎందుకంటే బ్యాంక్ నుంచి డైరెక్ట్ మెయిల్ వెళ్ళంగానే బ్యాంక్ వాళ్ళు మెంబర్కి వేసేస్తారు, మెంబర్ అకౌంట్లో డిస్ప్లే అవుతుంది. ఒకవేళ అన్నీ కరెక్ట్ అనుకోండి, వివో రెవల్యూషన్ డాక్యుమెంట్ అప్లోడ్, హెచ్డి రెవల్యూషన్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి జస్ట్ చెక్ నెంబర్ ఇచ్చేసి సర్టిఫై చేసి అప్లోడ్ చేసేస్తాం. ఎందుకంటే ఓన్ ఫండ్స్ తర్వాత ఇంటర్నల్ ఫండ్ అనేవి ఎస్హెచ్జి రిలేటెడ్ కాబట్టి ఎస్హెచ్జి చూసుకుంటుంది. ఇక్కడ ఎంసీపీ డాక్యుమెంట్ అనేది జనరేట్ అయిపోతుంది. ఆ ఎంసీపీ డాక్యుమెంట్లో మెంబర్ యొక్క డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి, అండ్ విత్ సైన్తో వచ్చేస్తుంది. అది కూడా మీకు డాక్యుమెంట్ చూపిస్తానండి. ఈ విధంగా వస్తుంది ఎంసీపీ డాక్యుమెంట్ అండి. కనబడుతుందండి? కనిపిస్తుందండి, కనిపిస్తుందండి. ఇది సార్ అంటే మెంబర్ యొక్క డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అయ్యి ఉండి రికమెండ్ చేశారనుకోండి, సిసి లెవెల్లో ఎంసీపీ డాక్యుమెంట్ జనరేట్ అవుతుందండి. ఈ విధంగా దీంట్లో ఎస్హెచ్జి నేమ్ వస్తుంది, పైన వచ్చేవాటికి డిస్టిక్, మండలము, విలేజ్, ఎస్హెచ్జి నేము, ఎస్హెచ్జి ఐడి, ఎస్బి అకౌంట్ నెంబరు, ఎస్హెచ్జి ఎస్బి అకౌంట్ నెంబరు, వివో ఐడి, బ్యాంకు ఏ బ్యాంకులో ఉంది, బ్రాంచ్ ఏంటి, కార్పస్ ఫండ్ దేని నుంచి అంటే వివో ఓన్ ఫండ్స్ కాబట్టి సిసి లెవెల్లో ఓన్ ఫండ్స్ జనరేట్ చేసేటప్పుడు ఈ విధంగా ఎంసీపీ జనరేట్ అవుతుంది. ఈ ఎంసీపీఏ డైరెక్ట్ బ్యాంకర్కి మెయిల్ వెళ్ళిపోతుంది అనమాట. ఓన్ ఫండ్స్ కానీ ఇంటర్నల్ ఫండ్ కానీ సిసి లెవెల్లో ఎంసీపీ డాక్యుమెంట్ జనరేట్ అయిందంటే డైరెక్ట్ బ్యాంక్ వెళ్ళిపోతుందండి. ఇది క్లియర్ అండి? ఇక్కడ దీంట్లో మనం టోటల్ అమౌంట్ ఎంత అనేది చూపిస్తున్నాము. ఎస్హెచ్జి స్టాంప్ వేస్తారు, లీడర్ సిగ్నేచర్ చేస్తారు, వివో స్టాంప్ వేస్తారు, వివో ఓబీ సిగ్నేచర్ చేసి మన ఫైలింగ్ కోసము మన దగ్గర పెట్టుకుంటాం. ఇది మీరు బ్యాంక్కి చెక్తో పాటు ఇస్తారు కాబట్టి ఇక్కడ చెక్ నెంబర్ కూడా తీసుకుంటే చెక్తో పాటు ఇస్తారు కాబట్టి సైన్ చేసుకుని తీసుకెళ్లి బ్యాంక్కి చూపిస్తారు. ఆన్లైన్ పేపర్ మీద ఆన్లైన్ సిగ్నేచర్స్ లేకుండానే బ్యాంకుకి వెళ్తుంది కదా సార్? బ్యాంకర్కి వచ్చే చూపిస్తాను. బ్యాంక్కి ఏ విధంగా వెళ్తుందో నేను చెప్తానండి.
సో ఇదేంటంటే మన దాని ఇప్పుడు కోసం మన హార్డ్ కాపీ ఆఫీస్ ఫైల్ కోసం అని చెప్పి మనం ప్రింట్ Yes, sir. తీసుకొని మనం కాపీ సైన్ చేసుకుని స్టాంప్ వేసుకుని ఉంచుకోవాలి. ఉంచుకోవాలి సార్. మెంబర్ యొక్క సిగ్నేచర్ తంబా సిగ్నేచర్ ఏదైతే అయితే పక్కన చూపించాను చూడండి, మెంబర్ సైన్ తీసుకుని మన స్టాంప్ దగ్గర ఉంచుకుంటుంది. ఇది మన ఆఫీస్ పర్పస్ కోసం ఫైలింగ్ అండి. ఓకే, ఓన్ ఫండ్స్ అయినా ఇంటర్నల్ ఫండ్స్ అయినా సరే ఇలా ఎంసీపీ డాక్యుమెంట్ జనరేట్ అవుతుందండి. ఆటోమేటిక్గా బ్యాంకర్కి ఈ రివల్యూషన్ అనేది మెయిల్కి వెళ్ళిపోతుందండి కన్సర్న్ బ్యాంక్కి. అంటే ఏ బ్యాంక్ వెళ్తుంది ఇక్కడ? మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడైతే ఉందండి? రెడ్డిగూడెం బ్రాంచ్ లో ఉంది. ఈ రెడ్డిగూడెం బ్రాంచ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆయనకు ఒక ఈ రెవల్యూషన్ అనే కాపీ వెళ్ళిపోతుంది. అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఆ బ్యాంకర్కి వెళ్ళేది ఇక్కడ ఓన్ ఫండ్స్ కానీ ఇంటర్నల్ ఫండ్ కానీ ఈ విధంగా జనరేట్ అవుతుంది మనకి ఎంసీపీ. ఒకవేళ సిఏఎఫ్ నుంచి అలాట్ చేశారు, ఫండ్ అనేది సిఏఎఫ్ నుంచి అలాట్ చేసాం ఒక మెంబర్కి, అప్పుడు ఎక్కడికి వెళ్తుందంటే ఏపీఎం లెవెల్లోకి వెళ్తుంది అనమాట. అంటే మన మొబైల్ యాప్లో రికమెండ్ చేసేటప్పుడు సిఏఎఫ్ నుంచి ఇచ్చామనుకోండి, సిసి నుంచి ఏపీఎంకి వెళ్తుంది అనమాట. సిసి లాగిన్లో ప్రతి ఒక్కటి వస్తాయి. ఓన్ ఫండ్స్ వస్తుంది, ఎంఎస్ సేవింగ్స్ వస్తాయి, సిఏఎఫ్ వస్తుంది. ఈ ఓన్ ఫండ్స్ ఇవైతే డైరెక్ట్ అవుతుంది. ఒకవేళ సిఏఎఫ్ అలాట్ అయింది అనుకోండి, సిసి అప్రూవల్ ఇవ్వగానే ఏపీఎంకి వెళ్తుంది. ఏపీఎం అప్రూవల్ ఇవ్వగానే బ్యాంకుకి ఈ రెవల్యూషన్ వెళ్తుంది. ఆ సిఏఎఫ్ కూడా చూపిస్తానండి. ఇది ఎస్ఎస్జి సేవింగ్స్ ఇదండి. సేమ్ సిఏఎఫ్ కూడా అలా ఎంసీపీ జనరేట్ అవుతుంది ఏపీఎం లెవెల్లో. ఇక్కడ వివో బదులు ఇందాక చాటుకి ఎస్ఎస్జి అండ్ వివో అన్నారు. అదే ఏపీఎం లెవెల్లో జనరేట్ అయిన ఎంసీపీకి ఎవరు వస్తారంటే వివో అండ్ ఎంఎంఎస్. ఏపీఎం లెవెల్లో జనరేట్ అయ్యే వాటికి క్లియర్ అని రెండింటికి చూడండి. ఓన్లీ సిసి లెవెల్లో జనరేట్ అయిన వాటికి ఏమేమిటండి? ఓన్ ఫండ్స్ ఒకటి, అలాగే సేవింగ్స్ ఒకటి, ఎమర్జెన్సీ ఒకటి, తర్వాత హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కోసం. ఈ 4 మాత్రం మనకి ఎంసీపీ ఇక్కడ జనరేట్ అవుతుంది. సిసి లెవెల్లో డైరెక్ట్ డాక్యుమెంట్ బ్యాంక్ వెళ్ళిపోతుంది మెయిల్కి పేమెంట్ కోసం. అలాగే ఎంఐసిఎఫ్ కానీ బ్యాంక్ లింకేజ్ కానీ వేరే వాటికి అలర్ట్ అయితే సిసి నుంచి ఏపీఎంకి వెళ్తుంది. ఏపీఎం దగ్గరకు వచ్చేపాటికి ఎంసీపీ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. ఈ విధంగా చూడండి. వీళ్ళందరూ బ్యాంక్ లింకేజ్ జరిగే కదా, బ్యాంక్ లింకేజ్. ఏపీఎం లెవెల్లో వచ్చేపాటికి వివో స్టాంప్ వేసుకుంటే వివో సైన్ చేస్తారు, ఎంఎంఎస్ స్టాంపు ఎంఎంఎస్ సైన్ ఏపీఎం లెవెల్లో. ఇక్కడ సిసి లెవెల్లో కానీ ఏపీఎం లెవెల్లో కానీ మీకు ఏ మెంబర్ అయినా తప్పు ఉంది, రిజెక్ట్ చేయాలనుకుంటే రిజెక్ట్ చేశారనుకోండి, మళ్ళీ ఎక్కడికి వెళ్తుందంటే ఫస్ట్ యాప్లోకి వెళ్ళిపోతుందండి డైరెక్ట్. అంటే కానీ సిసి ఏపీఎం లెవెల్లో రిజెక్ట్ చేస్తే సిసికి వచ్చి సిసి దగ్గర కరెక్షన్ చేసి మళ్ళీ ఏపీఎం పంపడం ఉండదండి. మొత్తం ఏంటంటే ఫస్ట్ యాప్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ యాప్లో మళ్ళీ అలాట్మెంట్ చేసుకుంటారు, రిక్వెస్ట్ పెట్టుకుంటారు, రెండో యాప్లో అలాట్మెంట్ ఇచ్చుకుంటారు, మళ్ళీ సేమ్ ఫ్లో సిసిఐ ఏపీఎం అదే ఫ్లో అంతే. కరెక్షన్ ఎక్కడా ఉండదండి. ఏ ఒక్క లెవెల్లో ఎవరికి తప్పున్నా సరే రిజెక్ట్ చేశారే కానీ సిసి కానీ ఏపీఎం కానీ రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఆ కన్సర్న్ రికార్డు శర్మ అనే అతన్ని రిజెక్ట్ చేశారనుకోండి సిసి లెవెల్లో, ఆటోమేటిక్గా శర్మ అతను ఫస్ట్ యాప్లోకి వచ్చేస్తాడు. మళ్ళీ క్యాప్చర్ చేసుకోవడం, అలాట్మెంట్ ఇచ్చుకోవడం, అప్రూవల్ ఇచ్చుకోవడం. సిసి రాజు అని అతను ఎంఎస్ దగ్గర లెవెల్లో రిజెక్ట్ చేశారు ఏపీఎం, ఆటోమేటిక్గా సిసికి రాదు, మళ్ళీ బ్యాక్ యాప్లోకే. ఆ విధంగానే ఇవ్వాలని చెప్పారండి మాకు, అందుకని ఆ విధంగానే ఇచ్చాం. మళ్ళీ తెలియాలి, మళ్ళీ అందరికీ తెలియాలి. గ్రౌండ్ నుంచి ఎవరి లెవెల్లో వాళ్ళు కరెక్షన్ చేసుకుని వెళ్ళిపోతే గ్రౌండ్ లెవెల్లో ఎవరికి తెలుస్తుంది? అందుకని మళ్ళీ తీయాలి సార్, మళ్ళీ తీయడమే. మొత్తం క్లియర్ అయిపోతాయి విత్ ఇన్ సెకండ్ సార్. ఇప్పుడు మీరు రిజెక్ట్ కొట్టారంటే రేపు వస్తుంది ఎల్లుండి వస్తున్నాను కాదు,
జస్ట్ మళ్ళీ రిజెక్ట్ కొట్టారంటే సీసీ లెవెల్లో యాప్ లోకి వెళ్ళి ఒకసారి ఓపెన్ చేసుకుంటే మళ్ళీ ఆ శర్మ అతను వచ్చేస్తారు మళ్ళీ క్యాప్చర్ చేయడమే. ఆర్ ఏపీఎం లెవెల్లో రిజెక్ట్ చేశారంటే మాత్రం మళ్ళీ యాప్ లోకి ఓపెన్ చేసుకుని ఫస్ట్ యాప్ మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకోవాలి. కరెక్షన్ అనేది ఇవ్వలేదు సార్, ఎక్కడ ఉండదు కరెక్షన్. ఎందుకు ఇవ్వలేదంటే తెలియాలి, మళ్ళీ గ్రౌండ్ లెవెల్ వాళ్ళు తెలియాలి కదా. చిన్న విషయం కూర్చోమని 10 నిమిషాలు. సార్ ఒక్క 5 minutes సార్, 5 minutes సిసి లెవెల్లో ఎక్కువ రోజులు పెండింగ్ ఉంచుకున్నారు అనుకోండి సార్. సార్ సిసి సిసి లెవెల్లో ఎక్కువ రోజులు పెండింగ్ ఉంచుకున్నారు అనుకోండి సార్, అది ఏపీఎం లాగిన్ లో అప్రూవల్ అయిపోవచ్చా? అవ్వదు సార్. నమస్తే సార్, ఇప్పుడు సిసి లాగిన్ లో ఎక్కువ రోజులు పెండింగ్ ఉందనుకోండి సార్, ఏపీఎం లాగిన్ లో అప్రూవల్ ఇవ్వచ్చు సార్? అవ్వదు, సిసి అప్రూవల్ ఇస్తేనే ఏపీఎంకి వెళ్తుంది సార్. అవి దేనికి సార్? ఎంఐసిఎఫ్ ఫండ్స్ కదా, ఓన్లీ బ్యాంక్ లింక్ అయితే ఎంఐసిఎఫ్ అదే కదా, ఓన్ ఫండ్స్ అవన్నీ సిసి కదా. సార్ కొన్నిసార్లు సిసి లాగిన్ లో పెండింగ్ ఎక్కువ రోజులు ఉండిపోయింది అనుకోండి సార్, అది ఏపీఎం లాగిన్ లో వెరిఫై చేసి ఇవ్వడానికి అవకాశం ఇస్తే బాగుంటుంది లేదు అలా సార్ ఇప్పుడు ఎస్హెచ్జి సార్ ఎవరి దగ్గర పెండింగ్ ఉంది, మాకు ఇచ్చిన సిఇఓ గారి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే సార్, రిపోర్ట్ లో కూడా ఎవరి దగ్గర పెండింగ్ ఉంది, ఎంతమందికి లోన్ రిక్వెస్ట్ ఇచ్చారు, ఎంతమందికి లోన్ అప్రూవల్ ఇచ్చారు, అలాట్మెంట్ అయింది, సిసి ఎన్ని అప్రూవల్ ఇచ్చారు, ఎన్ని రిజెక్ట్ చేశారు, ఏపీఎం ఎన్ని అప్రూవల్ ఇచ్చారు, ఎన్ని రిజెక్ట్ చేశారు, బ్యాంకర్కి ఎన్ని వెళ్ళాయి, ఎన్ని బ్యాంకర్కి పెండింగ్ ఉన్నాయని కావాలన్నారు సిఇఓ గారు. అందుకని ఈ విధంగా పెట్టడం జరిగింది సార్. రిపోర్ట్ కూడా మీకు ఆ విధంగానే వస్తుంది సార్. ఒక మెంబర్ కి రిజెక్ట్ చేసేటప్పుడు మళ్ళీ మొదటి యాప్ లోకి వెళ్తుంది అని చెప్పారు కదా సార్ తమరు, మళ్ళీ రెజల్యూషన్ అన్ని చేసుకుంటూ రావాలా సార్ మళ్ళీ మొదటి నుండి ఆ మెంబర్ కి? మెంబర్ని ఎప్పుడు రిజెక్ట్ చేస్తారు? ఒక మెంబర్ని అకౌంట్ నెంబర్ తప్పు ఉంటేనే కదా, లేకపోతే చేయరు కదా. అవును, అకౌంట్ నెంబర్ తప్పు ఉంటేనే కదండి రిజెక్ట్ చేసేది. అవును సార్. అప్పుడు ఆ కేసు చాలా తక్కువ ఉంటాయి. దానివల్ల ఇక్కడ అకౌంట్ నెంబర్ తప్పు ఉంటేనే కదా. సపోజ్ సిసి లెవెల్లో వచ్చిందండి, ఒక మెంబర్కి 2 యాప్లో అలాట్మెంట్ చేశారు, అకౌంట్ నెంబర్ తప్పు ఉంది అనుకోండి, సిసి రిజెక్ట్ చేసేస్తారు కదా వెంటనే. అప్పుడు మీకు చెప్తారు కదా సిసి, అమ్మ నేను పలానా వాళ్ళని రిజెక్ట్ చేశాను, అకౌంట్ నెంబర్ తప్పు ఉంది అని చెప్తారు. కాబట్టి ఆటోమేటిక్గా మళ్ళీ క్యాప్చర్ చేసుకుంటారు. ముందు అకౌంట్ నెంబర్ కరెక్షన్ చేసుకుంటారు, మనం ప్రొవిజన్ ఇచ్చాం కాబట్టి క్యాప్చర్ చేసుకుంటారు, మళ్ళీ ఫ్లో అయిపోతుంది సేమ్. మీకు ఇక్కడ ఓన్ ఫండ్స్కి నేను సేవింగ్స్కి మన ఎవరి లెవెల్ సీసీ అప్రూవల్ కానీ ఏపీఎం అప్రూవల్ కానీ పెట్టలేదండి. డైరెక్ట్ 2వ యాప్ నుంచే ఫోటో క్యాప్చర్ చేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అవి మనం డిస్టర్బ్ చేయకూడదు, వాళ్ళకి సీసీ లెవెల్ వాళ్ళకి ఇవ్వకూడదు. ఓన్లీ సెకండ్ మనం ఏ కేసులో ఇస్తున్నాం, మనం మల్టిపుల్ ఫండ్ వచ్చేప్పుడు మాత్రమే ఇస్తున్నాం అంతే. ఇండివిజువల్ ఫండ్గా సేవింగ్స్ వాళ్ళ ఓన్ ఫండ్స్కి వాళ్ళకి మనం రిస్ట్రిక్షన్ పెట్టకూడదు కదా. అవి డైరెక్ట్ ఫీల్డ్ నుంచే డైరెక్ట్ క్యాప్చర్ బ్యాంక్ వెళ్ళిపోతాయి ఈ రెవల్యూషన్ కాపీ. ఇక్కడ మనం ఏంటంటే తప్పున్న వాటికి కరెక్షన్ కోసం అంతే. ఎంఐసిఎఫ్, బ్యాంక్ లింకేజ్ ఇవి మాత్రమే మనకు వస్తాయి అంతే. సేవింగ్స్, ఓన్ ఫండ్స్ ఇవన్నీ డైరెక్ట్ ఫోన్ నుంచే వెళ్ళిపోతాయి, రెవల్యూషన్ కాపీతో బ్యాంక్ వెళ్ళిపోతాయి. ఇంకా ఎందుకంటే వాళ్ళ ఫండ్ నుంచి డైరెక్ట్ ఇచ్చేస్తారు కాబట్టి అక్కడ మనకి అకౌంట్ నెంబర్లు అవి సంబంధం లేదు కదా. మల్టిపుల్ వచ్చేటప్పుడు మన అకౌంట్ నెంబర్ కావాలంతే. వాళ్ళ ఓన్ ఫండ్స్ వాళ్ళకి ఇవ్వడానికి అకౌంట్ నెంబర్తో సంబంధం లేదు కదా. బ్యాంక్ వెళ్ళిపోతే బ్యాంక్ ఎస్హెచ్జి నుంచి డైరెక్ట్ వివోకి వేసేసుకుంటే ఆ విధంగా ఉంటుంది, వివో నుంచి ఎస్హెచ్జికి అలా ఉంటుంది. అందుకని వాటికి ఇవ్వం ఇంకా. సో ఏపీఎం కానీ సీసీ కానీ వన్స్ రిజెక్ట్ చేశారంటే ఫస్ట్ యాప్కి వెళ్ళడమండి. ఇది వచ్చేపాటికి ఏపీఎం యొక్క ఎంసీపీ డాక్యుమెంట్, ఇక్కడ వివోను ఎంఎంఎస్ సైన్ చేస్తారు ఓబీ అబ్జర్వర్. అదే సేవింగ్స్కి అయితే ఎస్హెచ్జి స్టాంపు అండ్ వివో స్టాంప్ అంతే. ఈ 2 ఎంసీపీ డాక్యుమెంట్లు జనరేట్ అవుతాయి. సీసీ అండ్ ఏపీఎం లాగిన్లో ఇదండి. ఓకే, నెక్స్ట్ వచ్చేపటికి బ్యాంకర్కి ఏ విధంగా వెళ్తుంది.
సో ఈ విధంగా అండి కనబడుతుందండి. ఇది సేవింగ్స్ అంటే యాప్ నుంచి డైరెక్ట్ క్యాప్చర్ చేసేసి ఓన్లీ మెంబర్ సేవింగ్స్ అడిగారు కాబట్టి ఈ ఎంసీపీ డాక్యుమెంట్ విత్ ఈ సైన్ తోటి డైరెక్ట్ వెళ్ళిపోతుంది అన్నమాట బ్యాంకర్కి. ఎంసీపీ డాక్యుమెంట్ కాపీ బ్యాంకర్ మెయిల్కి వెళ్ళిపోతుంది. బ్యాంకర్ మెయిల్కి ఏమేమి వెళ్తాయి? ఎంసీపీ డాక్యుమెంట్ ఒకటి వెళ్తుంది, అలాగే ఈ రెవల్యూషన్ అది కూడా చూపిస్తానండి మీకు. వివో తీర్మాన కాపీ, ఎస్ఎస్జి తీర్మాన కాపీ అప్లోడ్ చేస్తారు, సబ్మిట్ చేస్తారు. ఇందాక మీకు చూపిస్తే ఎంసీపీ డాక్యుమెంట్ అవుతుంది. ఒకవేళ రిజెక్ట్ చేస్తే మళ్ళీ బ్యాక్ టు యాప్లోకి. నెక్స్ట్ వచ్చేపటికి సిఏఎఫ్, ఏపీఎం లెవెల్లో సిఏఎఫ్ అంటే ఎస్ఎస్జి రెవల్యూషన్ చూసుకుంటారు, వివో రెవల్యూషన్ చూసుకుంటాడు ఏపీఎం. ఆ రెండు వ్యూ కింద కనబడుతుంది. ఇక్కడ ఎంతమంది సిఎఫ్ అడిగారు అనేది సిఎఫ్ ఫండ్ కింద అలాట్ అయిన ఎవరని మెంబర్ కనబడుతుంది. ఈ మెంబర్ మీద 1 మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుందండి. ఆర్ ఇష్యూ వాంట్ అప్రూవల్ ద మెంబర్. ఆ 1 మీద 1 ఉంటే 1, ఒకవేళ 10 మంది ఉన్నారు 10 అని కనబడుతుంది అక్కడ. సో ఈచ్ మెంబర్ వైజ్గా మీరు అప్రూవల్ ఇవ్వచ్చు, లేకపోతే మొత్తం అందరికీ అప్రూవల్ ఇవ్వచ్చు. ఎవరైనా ఒక 5గురిని రిజెక్ట్ చేసి 5గురికి ఇవ్వాలన్నా కూడా మెంబర్ వైజ్ సెలక్షన్ అప్రూవల్ ఇవ్వడం జరిగిందండి ఏపీఎం లెవెల్లో. అప్రూవల్ ఆర్ రిజెక్ట్. రిజెక్ట్ అయితే బ్యాక్ వెళ్ళిపోతారు, మళ్ళీ ఫస్ట్ యాప్లోకి. అప్రూవల్ ఇస్తే అందరికి 10 మందికి ఇవ్వచ్చు, 5గురికి ఇచ్చి 5గురికి ఇవ్వకపోవచ్చు, మీ ఇష్టం అండి. 5గురికి ఇచ్చి 5 రిజెక్ట్ అయినా చేయొచ్చు, ఇండివిజువల్గా ఇవ్వచ్చు, బల్క్గా కూడా అప్రూవల్ అనేది ఇవ్వచ్చు ఏపీఎం లెవెల్లో. ఏపీఎం లెవెల్లో ఎస్ఎస్జి రెవల్యూషన్, వివో రెవల్యూషన్ కాపీ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేపటికి ఈ బ్యాంక్ స్క్రీన్ వేరేదండి. ఇవ్వండి, ఈ విధంగా వెళ్తుందండి బ్యాంకర్కి. బ్యాంకర్కి వెళ్ళేది ఇదండి, ఈ విధంగా 2 పేజీలు వస్తుందండి. లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని ఏంటంటే సేవింగ్స్ అడిగారు, ఎంతమంది సేవింగ్స్ అడిగారు. అదర్ లోన్స్ సేవింగ్స్ కాకుండా అంటే ఓన్ ఫండ్స్ సేవింగ్స్ కాకుండా సిఏఎఫ్ అవి అడిగారు అనుకోండి, కింద వస్తుంది అనమాట. చూడండి, సిసిఎల్ అడిగారు. 5 వరకు ఎంతమంది అడిగారు ఏంటి? 2,60,000 అడిగారు. ఎంతమంది? 6గురు, 5గురు అడిగారు. వాళ్ళకి డైరెక్ట్ ఈ అకౌంట్ నుంచి, పొదుపు ఖాతా నుంచి ఆటోమేటిక్గా కన్సర్న్ మెంబర్లకి నంబర్ వ్యక్తిగత ఖాతాలు చూపిస్తున్నాము అని ఇక్కడ ఐఎఫ్సి కోడ్ చూపిస్తున్నాము. పొదుపు ఖాతా నుంచి బ్యాంకర్ డైరెక్ట్ ఈ రెవల్యూషన్ కాపీ మెయిల్ వెళ్తుంది కాబట్టి ఈ పై 6గురికి పొదుపు ఖాతా నుంచి బ్యాంకర్ వేసేస్తారు. కింద వచ్చే వాటికి బ్యాంక్ లింకేజ్. సో మిగతా వాళ్ళందరూ బ్యాంక్ లింకేజ్ జరిగాడు కాబట్టి 8,50,000 ఈ 8,50,000 బ్యాంక్ లింకేజ్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. పక్కన మీరు బయోమెట్రిక్ ఫస్ట్లో తీసుకుంటున్నారు కదా, విత్ వాళ్ళ ఫోటోతో సహా వచ్చేస్తుందండి ఈ రెవల్యూషన్లో. బ్యాంకుకి వెళ్ళే ఈ రెవల్యూషన్ కాపీలో మీరు ఫస్ట్ బయోమెట్రిక్ తీసుకుంటున్నారుగా, లోన్ రిక్వెస్ట్ అప్పుడు, అలాట్మెంట్ అప్పుడు చేసేటప్పుడు బయోమెట్రిక్ తీసుకుంటున్నారు కదండి. ఆ మెంబర్ ఇక్కడ ఫోటో వచ్చేస్తుంది, వాళ్ళకి యూనిక్గా ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ వచ్చేస్తుంది. అంటే ఈచ్ బయోమెట్రిక్ మెంబర్ తీసుకున్నప్పుడు ఇది డేట్ అనుకోకండి, యూనిక్ నెంబర్ 26/6/2021 అనేది ఆర్ఆర్ నెంబర్. బ్యాంకర్కి ఐడెంటిఫై చేయడానికి ఇతను నా మెంబరే, నా ఎస్ఎస్జిలోనే ఉన్నాడు, అకౌంట్ నెంబర్ ఇదే అని బ్యాంక్ వాళ్ళు ఈ యూనిక్ నెంబర్ ఆర్ఆర్ నెంబర్ని పెట్టి ఐడెంటిఫై చేస్తారంటండి.
వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఆ మెంబర్ యాక్టివ్లో ఉన్నాడా, ఇన్యాక్టివ్లో ఉన్నాడా, చనిపోయాడా, ఏంటి, ఎంత లోన్ తీసుకున్నాడు, ఎప్పుడు తీసుకున్నాడు అనేది వాళ్ళకి ఈ నెంబర్ పెట్టి ఇది డేట్ అనుకుంటారు అందరు. డేట్ కాదండి, డేట్ ఫార్మేట్లో ఉంటుంది, డేట్ కాదు. 26/6/21 అని అందరికి వచ్చే చూడండి, అది బ్యాంకర్ యొక్క ఆర్ఆర్ నెంబర్ అంటండి. ఏ రోజు రిక్వెస్ట్ తీసుకుంటే ఆ రోజు ఆర్ఆర్ నెంబర్ అనేది జనరేట్ అయిపోతుంది. అంటే మెంబర్కి మన యాప్ ద్వారా బయోమెట్రిక్ వేసామంటే, లోన్ రిక్వెస్ట్ చేసామంటే ఆటోమేటిక్గా ఒక ఆర్ఆర్ నెంబర్ అనేది జనరేట్ అయిపోతుంది మెంబర్కి. అది బ్యాంక్ వాళ్ళకి ఆటోమేటిక్ హిట్ అవ్వగానే ఈ రెవల్యూషన్ కాపీ వెళ్ళంగానే బ్యాంకర్కి తెలిసిపోతుంది అనమాట. ఈ సైన్ కింద అందరూ ఐడెంటిఫై చేసాం, ఈ సైన్ అయింది. దీన్ని బేస్ చేసుకుని బ్యాంకర్ మీదకి వెళ్ళేవి ఏంటంటే ఎస్ఎస్జి రెవల్యూషను, వివో రెవల్యూషను అండ్ ఈ సైన్డ్ ఈ కాపీ, ఈ రెవల్యూషన్, బ్యాంక్ ఈ రెవల్యూషన్ మెయిల్ వెళ్తాయి అతనికి. ఎంసీపీ డాక్యుమెంట్ ఒకటి వెళ్తుంది బ్యాంకర్కి, ప్లస్ ఈ రెవల్యూషన్, ఈ రెండు కూడా వెళ్ళిపోతాయి బ్యాంకర్కి. ఆటోమేటిక్గా బ్యాంకర్ మెయిల్ చూసుకుని కన్సర్న్ అకౌంట్స్కి పడిపోతాయి అన్నమాట. సో ఇదండి మెయిన్ మనం ఇచ్చే సింగిల్ విండోలో ఇంతవరకు చేయడం జరిగింది. 2 యాప్స్ ద్వారా చేస్తాము. సిసి లాగిన్ అప్రూవల్ ఇస్తారు, ఏపీఎం లాగిన్ అప్రూవల్ ఇస్తారు. ఎప్పుడైతే ఎంసీపీ డాక్యుమెంట్ సిసి లెవెల్లో కానీ ఏపీఎం లెవెల్లో జనరేట్ అవుతుందో ఆటోమేటిక్గా కన్సర్న్ బ్యాంక్కి మెయిల్ వెళ్ళిపోతుంది. ఈ రెవల్యూషన్ కాపీ జనరేట్ అయ్యి బ్యాంకర్కి వెళ్ళిపోతుంది. బ్యాంక్ బ్రాంచ్కి ఈమెయిల్ ద్వారా ఈ తీర్మానం కాపీ పంపడం జరుగుతుంది. ఇది బేట్ చేసుకుని తను ఆటోమేటిక్గా అప్రూవల్ ఇచ్చేస్తారు. క్లియర్ అండి? సార్ అర్థమైందండి అందరికీ? అర్థమైంది, కానీ ఒకటి చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు రిజెక్ట్ ఒక మెంబర్ది సిసిఆర్ కానీ ఏపీఎం కానీ రిజెక్ట్ చేసినప్పుడు అకౌంట్ నెంబర్ ఏదైనా తప్పు ఉంటే ఎస్బీఐ అకౌంట్ నెంబర్, అది మళ్ళీ మొబైల్ బుక్ కీపింగ్లో ఏపీఎం లాగిన్లో ఎస్బీఐ అకౌంట్ నెంబర్ కరెక్షన్ అంటున్నారు, కానీ అది ప్రస్తుతానికి అయితే ఎనేబుల్ లేదు. ఉంది సార్, ఉంది ఉంది. ఇక్కడ మేము ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచాం సార్. ఎస్ఎస్జి ఎస్బీఐ అకౌంట్ నెంబర్ మాత్రం ఎనేబుల్ ఉంది, కానీ మెంబరు ఎస్బీఐ అకౌంట్ నెంబరు మనం కరెక్షన్ చేయడానికి ఇక్కడ ఎక్కడ కూడా ఎనేబుల్ ఇవ్వలేదు ఏపీఎం లాగిన్లో. నేను పెడతాను సార్ స్క్రీన్. ఈ టెలికాం సమంగానే మీకు ఎక్కడైతే కరెక్షన్ ఉందో ఈ పీపీటీతో పాటు ఆ కరెక్షన్ స్క్రీన్ అన్ని మీకు పెడతాను సార్. ఇప్పుడు మేము ఆల్రెడీ దాంట్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వాళ్ళకి లింక్స్ పెడుతూ ఈ పీపీటీని షేర్ చేస్తూ ఆ కరెక్షన్స్ ఉన్న స్క్రీన్ కూడా పెట్టడం జరుగుతుంది ఎక్కడ ఉంది ఏంటి అనేది. ఓకే ఓకే 21 ఉన్నాయి, 21లో కూడా ఎక్కడ కనపడలేదు అనుకో. నేను చెప్తాను సార్, ఆ స్క్రీన్ కూడా పెడతాను సార్ మీకు డీటెయిల్గా. తర్వాత ఈ 3 జిల్లాలకు మాత్రం మేము ఈ టెలికామ్స్ ఈ కాన్ఫరెన్స్ అవ్వగానే 3 జిల్లాలకు కూడా 2 యాప్లు ఇవ్వడం జరుగుతుంది మెయిల్ ద్వారా. అలాగే వాట్సాప్లో కూడా శ్రీనివాస గారు పెడతారు. తర్వాత వచ్చేపాటికి పీపీటీ కూడా పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేపాటికి ఆ ఎస్బీఐ అకౌంట్ కరెక్షన్ ఎక్కడ చేసుకోవాలని అది కూడా పెట్టడం జరుగుతుందండి సార్. అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే, అంటే అంత క్లారిటీగానే చెప్పారు, కానీ ఇక్కడ మనకి వివోఏకి పిన్ అనేది మీరు ఎలర్ట్ చేస్తారు. ఆ టైం ఉన్న పిన్నే సార్, ఎగ్జిస్టింగ్ పిన్నే. ఓకే ఓకే ఆల్రెడీ ఇంతకుమున్న వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేసుకుంటారు కదా సార్ మొబైల్ నెంబర్తో. ఇప్పుడు మనం 15th లింక్ లో ఏపీఎం లాగిన్ లో 15th లింక్ లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేస్తే వాళ్ళు పిన్ నెంబర్ పెట్టుకున్నారు కదా, అప్డేట్ మొబైల్ నెంబర్ ఆ నెంబర్తోనే పిన్ వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు అన్నిటికీ యూజ్ చేసుకుంటున్నారు కదా సార్, ఎన్బికే యూజ్ చేస్తున్నారు. ఓకే 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 దాంతోనే రిజిస్టర్ అవుతారు, ప్రాబ్లం లేదు. తర్వాత అదే ఉంటుంది అంతే. ఓకే, లోన్ రిక్వెస్ట్ వచ్చేసరికి మీరు చెప్పిన 4 ఆప్షన్స్ క్లారిటీగానే వచ్చినాయి, కానీ ఒక మెంబర్కి అక్కడ మనం ఫండ్ అలొకేషన్ బట్టి చూస్తే ఒక మెంబర్కి మల్టిపుల్ రావచ్చు లోన్స్. అంటే ఒక మెంబర్కి రిక్వెస్ట్ ఒక 50,000 కావాలి, దానికి ఆమెకి మల్టిపుల్ అంటే ఫండ్ సోర్స్లో ఆమెకి అటు సిఏఎఫ్లోనే పెట్టొచ్చా, అంటే ఒకే దాంట్లో కాకుండా 4-5 దాంట్లో సర్దొచ్చా, అక్కడ ఉన్నటువంటి మెంబర్ సోర్స్ని బట్టి సర్దొచ్చు. 4 కూడా ఆమెకి డిస్ప్లే అవుతుంది. అన్ని లోన్స్ కి ఉదాహరణకి ఇంటర్నల్ ల్యాండింగ్ కింద ఒక 10,000 పెట్టొచ్చు ఒక మెంబర్కి, లేకపోతే ఆమెకి ఎలిజిబుల్ ఉన్నది ఉందంటే ఒక 20,000 ఉన్నది, శ్రీనిధి ఎలిజిబుల్ అయితే శ్రీనిధి, ఇట్లా మల్టిపుల్ గా పెట్టొచ్చు కదండి ఆమెది. అందుకని అన్ని చూపించాం మేము. ఓకే, అంటే ఒక మెంబర్తో డ్రాప్ డౌన్ కింద మనం ఉన్నటువంటి సోర్స్ ఆఫ్ ఫండ్ ని బట్టి మనం పెట్టొచ్చు.
ఓకే ఓకే తర్వాత మీరు అదే బ్యాంక్ ఎస్ఎస్జికి 2 lakhs ఇచ్చాను సార్. ఎస్ఎస్జికి 2 lakhs, మెంబర్ 50,000. ఒక మెంబర్ కి 2 lakhs కావాలంటే డిఫరెంట్ ఫండ్స్ కింద మీరు ఇచ్చుకోవచ్చు. సపోజ్ ఒక మెంబర్ అడిగారు 2 lakhs, మిగతా ఎవరు అడగలేదు, తీర్మానం ఆ విధంగా చేసుకున్నాము. ఒక రాము అనే సీత అనే ఒక మెంబర్ అడిగింది, మిగతా 9 మంది ఓకే అన్నారు. అప్పుడు ఏంటంటే ఆ 2 లక్షలు కూడా ఒక మెంబర్కే మీ లోన్ రిక్వెస్ట్ ఇచ్చుకోవచ్చు. ఒక మెంబర్ వర్క్ అవుతుంది, కాపీ కూడా ఒకరికి అంతే. ఓకే, చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎస్హెచ్జికి 2 lakhs అంటున్నారు కదా సార్. అవును, ఇప్పుడు ఎస్హెచ్జికి 2 lakhs అంటే మొత్తం టోటల్ లిమిట్ అదేనండి? ఇంకా లిమిట్ అదండి, లిమిట్ సార్ లిమిట్ అండి. సార్ ఇప్పుడు 10 lakhs తీసుకున్న గ్రూపులు ఉన్నాయి కదా, 2 lakhs లిమిట్ అయితే వాళ్ళకి ఎలా సార్ చేయగలమా? బ్యాంక్ లింకేజ్ అవన్నిటికీ ఎనేబుల్ ఉంది, వాటికి నో ఇష్యూ. ఓకే, అంటే ఇప్పుడు మీరు అనేది ఎస్హెచ్జి ఇంటర్నల్ లెండింగ్ మీరు ఓన్ ఫండ్స్ 2 lakhs లిమిట్ వీటి వరకే సార్. బ్యాంక్ లింకేజ్ అవన్నీ 10 lakhs 15 lakhs తీసుకున్నాను, వాటికి మేము ఎక్కడేమీ రిస్ట్రిక్షన్ పెట్టలేదు. అక్కడ మామూలుగానే మీరు సెలెక్ట్ చేసుకుని ఇచ్చేస్తాం. ఓకే, అదే డౌట్ వచ్చింది. అంటే ఇప్పుడు ఎస్హెచ్జి సేవింగ్స్ అండ్ మీరు ఓన్ ఫండ్స్ వరకు మాత్రం 2 lakhs లిమిట్ తో మనం చేయాలి. ఇందాక మీకు ఎంసీపీ చూపించాం కదా సార్, 10 మంది 8,50,000 అడిగారు. 10 మంది 8,50,000 తీసుకుంది కదా, ఈచ్ మెంబర్ 50,000 చెప్పిన. ఓకే, ఒక ఎస్హెచ్జి 10 lakhs డిమాండ్ వచ్చింది అనుకుంటే టోటల్ గా దాంట్లో 2 lakhs వరకు ఎస్హెచ్జిఆర్ వివో ఇంటర్నల్ నుంచి మనము వాళ్ళకి అలొకేట్ చేస్తూ మిగతా ఫండ్స్ ని డిఫరెంట్ సోర్స్ నుంచి మనం అలొకేట్ చేస్తాం. అది రాసుకుంటారు కదా సార్ ముందే, ఆ 10 లక్షలు దేనికి ఇవ్వాలని రాసుకుంటారు కదా ముందే తీర్మానంలో. రాస్తారు అయిపోయింది, దాని ప్రకారం అలాట్మెంట్ ఇచ్చుకుంటారు అంతే. ఓకే, అది ముందనేది ఒక రఫ్ టేబుల్ అనేది కంపల్సరీగా మనం ఒక ప్లాన్ అలొకేట్ చేయాలి. ఫస్ట్ మన తీర్మానం కంపల్సరీ కదా సార్, తీర్మానం వెళ్ళిపోం కదా. ఓకే 10 లక్షలు వచ్చినా, 15 లక్షలు వచ్చినా, 1,00,000 వచ్చినా, 2 లక్షలు వచ్చినా, 50,000 వచ్చినా ఎవరికి ఇవ్వాలి, ఎవరు తీసుకుంటారు ఏంటనేది ముందు మనం చేసుకుంటాం కదా బైఫికేషన్. ఆ కాపీనే కదా మనం అడిగేది. వాళ్ళకే రిక్వెస్ట్ పెడతారు, వాళ్ళకే అప్రూవల్ ఇస్తారు, వాళ్ళకే అలాట్మెంట్ చేసుకుంటారు. ఓకే, అయితే టోటల్ గా లోన్ రిక్వెస్ట్ అయితే ఎంతైనా తీసుకుంటుంది, అది తీసుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకేనీ సార్? మెంబర్ కి లోన్ రిక్వెస్ట్ అనేది ఆప్టిమం 2 lakhs అనుకుంటున్నాండి, ఇది కరెక్ట్? మెంబర్ లోన్ రిక్వెస్ట్ ఆప్టిమం లిమిట్ 2 lakhs అనుకుంటున్నాను ఈచ్ మెంబర్. బట్ ఫండ్ సోర్స్ ఎనీవేర్ మేబీ ఎనీవేర్. సార్ ఈచ్ మెంబర్ కి 50 సార్, ఈచ్ మెంబర్ కి 50,000 సార్. మెంబర్ కి 50,000 ఓన్లీనా? మెంబర్ కి 50,000 సార్. 2 lakhs వరకు సార్ 2 lakhs వరకు ఇచ్చేస్తారు మెంబర్ కి 2 lakhs వరకు ఒక మెంబర్ కి 2 lakhs, ఒకే మెంబర్ 2 lakhs కూడా తీసేసుకుంటుంది, నో ఇష్యూ. తీసుకుంటుంది కదా సార్ అది? తీసుకుంటుంది సార్, ఒక మెంబర్ కి 2 lakhs తీసేసుకుంటుంది. ఓకే ఓకే సార్ ఇప్పుడు మెంబర్ కి 2 lakhs అనేది ఒకేసారి ఆప్షన్ ఇస్తే మొత్తం మీద కొంతమంది లీడర్స్ మాత్రమే మొత్తం మీద ఆప్షన్ వాడుకుంటారు సార్. 2 lakhs అనేది ఒకసారి ఇవ్వడం అంటే సరైనది కాదు సార్. అక్కడ తీర్మానం కాపీ ముందు తీర్మానం చేసిన తర్వాత తీర్మానం కావాలంటే తయారు చేస్తారు సార్. ఇప్పుడున్న వ్యవస్థల పరిస్థితి ఎలాగుందంటే మీరు చెప్పిందంతా కరెక్టే సార్. ఇప్పుడు లేటెస్ట్ విధానంలో అది కరెక్టే. బట్ 2 lakhs ఒక్క వ్యక్తికి ఇస్తే టోటల్ డామినేట్ వేస్తూనే మెయిన్ లీడర్స్ అంతా మొత్తం మీద డబ్బులు లేపేస్తారు. అదొకసారి అనేది కొంచెం తగ్గించిన తర్వాత అది పెంచడం అనేది మంచిది సార్. సరే, ఒకసారి అది శ్రీనివాస్ గారికి చెప్తాను సార్, ఆయన ఏదైనా చెప్తే చెప్తాను సార్. ఓకే సార్. సీతంపేట నుంచి సార్, ఐబీ సీతంపేట నుంచి సార్. ఎక్కడి నుంచి సార్? సీతంపేట నుంచే కదా సార్? సీతంపేట. ఏబీ సీతంపేట. ఓకే ఓకే ఓకే. చెప్పండి సార్, సంజీవ్ గారు చెప్పండి. ఓన్లీ అదే ఎస్హెచ్జి ఓన్ ఫండ్స్, వివో ఓన్ ఫండ్స్ అనుకుంటే ఏపీఎం వెళ్తుంది, లేకపోతే సార్ మీ వాయిస్ కట్ అయిపోతుంది సార్ సంజీవ్ గారు. ఎస్హెచ్జిలో ఉన్నటువంటి సభ్యులకి
ఎస్హెచ్జి సేవింగ్స్ నుంచి అదే వివో ఓన్ ఫండ్స్ నుంచి ఇప్పుడు ఒక ఎంసీపీ తయారు చేసాం అనుకోండి, అది ఏపీఎంకి వెళ్తుందా లేకపోతే సిసి వరకు వెళ్ళి సిసి అకౌంట్స్ అది ఏపీఎంకి వెళ్తుంది సార్. డిఫరెంట్ లోన్స్ అయితే ఏపీఎంకి వెళ్తుంది సార్. అంటే ఎంఎంఎస్ నుంచి సిఎంఐ సార్ ఒక ఎస్హెచ్జి లో ఉన్న మెంబర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లోన్స్ అడిగారంటే మాత్రం సిసి టు ఏపీఎంకే వెళ్తుంది సార్. ఒకవేళ ఓన్లీ ఎస్హెచ్జి ఇంటర్నల్ ఫండింగ్ వివో ఓన్ ఫండ్స్ అయితే సిసి వరకు సరిపోతుంది కదా? అంతే అంతే సార్, అంతే. ఇంకొకటి ఏంటంటే సార్, ఇది ఏంటంటే మీరు చెప్పినప్పుడు గూగుల్ చెప్పినప్పుడు మీకు వినడానికి బాగా ఉంది, కానీ దీనిలో ప్రాక్టికల్ గా చేసినప్పుడు మాత్రం కొంత ఇబ్బంది అనేది ఎదురవుతుంది. సార్ మీ వాయిస్ వినిపించట్లేదండి సార్. మీ వాయిస్ అసలు ఏమి రావట్లేదు సార్. చెప్పండి స్పీకర్ తీయండి సార్. ఇప్పుడు శర్మ గారు వినిపిస్తుందా? ఓకే సార్, ఓకే చెప్పండి సార్. ఏం లేదు సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినంతా మేము ఈ గూగుల్ మీట్ లో బాగా విన్నాము, అర్థమైనట్లుగా ఉంది, మీరు చెప్పడానికి బాగుంది, మేము వినడానికి కూడా బాగుంది. కాకపోతే చిన్న సబ్మిషన్ ఏంటంటే ఇది ఫీల్డ్ లెవెల్కి వెళ్ళేసరికి ఇది కొంత మన ప్రాక్టికల్ గా చేసినప్పుడు కొంత సమస్య అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి జిల్లాలో ఒక ఏరియా కోఆర్డినేటర్ క్లస్టర్ నుంచి ఏదైనా ఒక మండలంలో పైలట్ గా చేసుకుంటే బాగుంటుంది అనేది నా తాలూకు రిక్వెస్ట్ సార్. లేదంటే డిపిఎం ఐబి ఐటీ యాక్ట్ పర్సన్, బ్యాంక్ లింకేజ్ డిపిఎం, అలాగే లైవ్లీహుడ్ డిపిఎం, ఈ నలుగురిని ప్రతి జిల్లా నుంచి సరిపడించి ప్రాజెక్టుల పైన ప్రాక్టికల్ గా ట్రైనింగ్ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి మనకి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. చేసుకుంటే కొన్ని ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది, మిగతా ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది ఉపయోగపడుతుంది, మిగిలిన మండలాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది నా రిక్వెస్ట్. సార్ శ్రీనివాస్ గారు యాడ్ చేయాలండి, ఏసీల వరకు కూడా యాడ్ చేయాలండి. ఇది ఫైనాన్షియల్ మ్యాటర్. ఇది ఒక మాట, ఇది సెర్ప్ చరిత్రలో 21 సంవత్సరాల ఘట్టాన్ని జూమ్ మీటింగ్ ద్వారా మనం చేసేస్తాము అనుకుంటే డిపిఎంఐబి గారు చెప్పేటట్టు ఈ రకంగా ఉంటే అది కాదు. ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ఒక 1 డే విత్ ఇన్ ది రీజనల్ గా కానీ 3 జిల్లాలు 4 జిల్లాలు కలిపి కానీ ఏసీ స్థాయి వరకు చేస్తే ఏసీ విల్ ది కోఆర్డినేటర్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ది క్లస్టర్ ఉంది. కాబట్టి ప్రాక్టికల్ గా చేస్తే బాగుంటుంది. తర్వాత ఇందులో సిస్టమ్ కూడా మన నారాయణరావు గారు చెప్పేటట్టు 2 లక్షల రూపాయలు అనేది కాకుండా ఫండ్ సోర్స్ బట్టి సీలింగ్ పెడితే బాగుంటుంది. ఫండ్ సోర్సింగ్ అనేది మనం ఎస్హెచ్జి సేవింగ్స్ నుంచి అయితే ఎంత ఇవ్వచ్చు, అలాగే వివో ఓన్ ఫండ్స్ నుంచి అయితే ఎంతవరకు మెంబర్కి ఇవ్వచ్చు, అలాగే మండల సమాఖ్య సిఐఎఫ్ అయితే ఎంతవరకు ఇవ్వచ్చు, అలాగే శ్రీనిధి ఇలాగే 2 lakhs లిమిట్ ఉంది. అలాగే మనకి బ్యాంక్ నుంచి అయితే మనకి గ్రూప్ కి ఇప్పుడు 12.5 lakh వరకు వస్తుంది. ఈ రకమైనటువంటి సర్కమ్స్టాన్సెస్ మనం చూసుకొని అక్కడ ఫ్రీ చేస్తే ఓపెన్ గా ఉంచేదానికంటే కొంత ఆప్టిమం లిమిట్ అనేది పెడితే బాగుంటుందని మా అభిప్రాయం అండి. బట్ ఎనీహౌ ఆల్రెడీ నేను మెసేజ్ పుష్ చేశాను. బట్ ఏసీ క్లస్టర్ లెవెల్ ఏసీస్ వరకు ప్రాక్టికల్ ట్రైనింగ్ అవసరం సార్ ఇది, ఎందుకంటే చాలా ఫైనాన్షియల్ రిస్క్ తో కూడుకున్నటువంటి యాక్టివిటీ కాబట్టి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. విశాఖపట్నం. నమస్తే సార్. సార్ ఇవి ఈ సింగిల్ విండో సిస్టమ్ పైన బ్యాంకర్స్ కి ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చారా? బ్యాంకర్స్ దీనిపై అవగాహన ఉందా? బ్యాంకర్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది సార్. ఎస్ఐబిసిలో ఆల్రెడీ సిఇఓ గారు ఆల్రెడీ మాట్లాడారు. బ్యాంకర్స్ టెలికామ్స్ వాళ్ళు బ్యాంకులకి ఇవ్వడం జరిగింది సార్. ఆల్రెడీ పైలట్ కింద కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ నడుస్తోంది సార్ బ్యాంకర్స్ కి. అప్ టు బ్యాంక్ మేనేజర్ మేము మీతో అయితే దీనిపై మాకు అవగాహన లేదని మా మండలంలో ఉన్నారు బ్యాంకర్స్. బ్యాంకర్ వరకు ఇంకా డైరెక్షన్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇంకా చేరలేదు. ఒక్క నిమిషం సార్, శ్రీనివాస్ గారు వచ్చారు, ఒక్కసారి చెప్తారు సార్ మీరు.